శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరదేవో తం వందే కుంజరాననం. తొలుతన విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు బ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య విము ప్రస్తుతి చేసెదనేకదంత మా వలపలి చేతి కంఠమున వాక్కునన్ భాయకుండుము మా చిత్తములోన నివేగతి దైవా వినాయక లోకనాయక. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివాశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యామ హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వామకృత పుణ్య ప్రభవతి. శారద నీరదేందు గణసార పటీరమరాల మల్లికాహార తుషార పేన రజతాశలాకాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగల్గు భారతి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్క హస్తకుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి. సభాకల్ప తరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు అంశంలోకి ప్రవేశం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనము హిందూ ధర్మం అనేటువంటి కోర్సులో భాగంగా మనము ఆధ్యాత్మిక వాంగ్మయం అంటే మొత్తంలో ఉండేటటువంటి సంస్కృత వాంగ్మయం అనేటువంటి విషయం గురించి చర్చ చేస్తున్నాం. అందులో ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రంథాలు ఏమున్నాయనేటువంటి చర్చ చేస్తూ దాంట్లో 14 విద్యాస్థానములు అని ఉన్నాయని మనకు ఆ 14 విద్యాస్థానముల్లో 4 వేదములు 6 వేదాంగములు తర్వాత 4 ఉపాంగములు అని చెప్పడం జరిగింది. అందులో వేదముల గురించి చూడడం జరిగింది, తరువాత వేదాంగముల గురించి చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఉపాంగముల గురించి చూస్తూ ఉన్నాం. ఉపాంగముల్లో భాగంగా మనము మొన్న వచ్చేసరికి ఉత్తర మీమాంస శాస్త్రాన్ని పూర్ణం చేసుకున్నాం, తర్వాత న్యాయ శాస్త్రాన్ని పూర్ణం చేసుకున్నాం. తర్వాత 3వది ధర్మశాస్త్రములు అంటాం. మనకు ధర్మశాస్త్రములు అని ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. ఆ ధర్మశాస్త్రములు ఎందుకొరకు వచ్చాయి, అసలు ధర్మశాస్త్రములు అంటే ఏమిటి అనేటువంటి విషయాల గురించి అవగాహన చేసుకుంటూ వీటిని మనం స్మృతులు అని కూడా వ్యవహరిస్తాం. ఎప్పుడు కానీ మనకు ప్రమాణం మొట్టమొదటి ప్రమాణం శృతి అయితే రెండవ ప్రమాణంగా స్వీకరించేటటువంటిది స్మృతులు. మొట్టమొదటి ప్రమాణం శృతి మనకి, తర్వాత రెండవ ప్రమాణం స్మృతి అని చెప్తారు. అందుకే మనకు శంకరాచార్యుల వారి స్తోత్రం చేసేటప్పుడు కూడా శృతి స్మృతి పురాణానాం అని చెప్తాం. మొట్టమొదటిది శృతి, తర్వాత ప్రమాణం స్మృతి, తర్వాత పురాణం అనేటువంటిది ప్రమాణం అనేది వస్తుంది. పురాణాల్లో ఏదైనా భేదం వచ్చింది అనుకోండి, మనకు స్మృతికి విరుద్ధంగా చెప్పబడినటువంటి పురాణాల్లో చెప్పబడినటువంటి ఆ కథల్ని వేరేగా ప్రక్షిప్తంగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్మృతుల్లోకి ఏదైనా భేదం వచ్చింది అనుకోండి, స్మృతుల్లో ఏదైనా భేదం వస్తే శృతికి విరుద్ధంగా ఉండేటటువంటి వాటిని ప్రక్షిప్తాలుగా తీసేయడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది. అందులో మనము స్మృతులు అనేటువంటి విషయం గురించి చూద్దాం. అసలు ఈ స్మృతులు దేనికోసం వచ్చాయి, అసలు స్మృతులు అంటే ఏమిటి అంటే, స్మృతి అంటే స్మరణ చేయడం. అంటే స్మరణ చేసి ఏ స్మరణ చేశారు వారు అంటే, మనకు ఋషులు అనేటువంటి వారు ఏం చేశారంటే శృతిం పశ్యంతి మునయః. శృతి అంటే మనకు వేదము, వేదములను చూసి స్మరంతి చ మునయః స్మరంతి చ తథా స్మృతి అని మనకు నిర్వచనం చేయడం జరిగింది.
అంటే స్మరంతి, ఆ శృతుల్లో ఉండేటటువంటి విషయాల్ని స్మరణ చేసి, ఆ స్మరణ చేసినటువంటి వాటిని ఆ యుగమునకు, ఆ కాలమునకు, ఆ ప్రదేశమునకు, ఆ మానవుల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా మనకు ధర్మశాస్త్రాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనస్తత్వానికి అనుగుణంగా ఇస్తున్నారు కాబట్టి ఏదో వేదాల్ని మార్చారు అని అనుకోకూడదు. వేదాల్లో మార్చకుండా వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకోండి. వేదం యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని ఆ హృదయానికి అనుగుణంగా ఉండేటటువంటి ధర్మాలన్నిటిని కూడా ఏరి ఆ ధర్మాలన్నిటిని కూడా మనకు నిర్ణయించడం జరిగింది మన యొక్క ఋషులు. అది మనకు ఈ ధర్మశాస్త్రముల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ధర్మశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే శృతుల్లో మనకు అప్రత్యక్షంగా, అగోచరంగా ఉండేటటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఆ ధర్మ రహస్యాలన్నిటిని కూడా బయటికి తీసి ఆ రహస్యాలతో కూడినటువంటి ఆ మానవులకు ఇప్పుడుండేటటువంటి ఆ కాలానికి అనుగుణమైనటువంటి మానవులకు అనుగుణంగా రాసినటువంటిది ధర్మశాస్త్రములు అని మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ధర్మాల్ని చెప్పారన్నారు, బాగానే ఉంది. ఈ ధర్మాలు అనేటువంటివి ఎలా ఉన్నాయండి అని అంటే మనకు ముఖ్యంగా 2 రకాలైనటువంటి ధర్మాలు చెప్తారు. ఎక్కడైనా మీరు పురాణంలోను మొత్తం వాంగ్మయంలోను చూడండి, మనకు 2 రకాలైనటువంటి ధర్మాలు చెప్తూ ఉంటారు. మొట్టమొదటి వర్ణ ధర్మములు అంటారు, రెండవది ఆశ్రమ ధర్మములు అంటారు. వర్ణ ధర్మములు అనేది ఏంటంటారంటే, వర్ణము అంటే మనకు తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి మనకు 4 వర్ణములు ఉన్నాయి. అయితే ఈ వర్ణములు దేనికి సంబంధించినటువంటిది? సమాజానికి సంబంధించినటువంటిది. సమాజానికి సంబంధించినటువంటి ధర్మములను చెప్పేటటువంటివన్నీ కూడా వర్ణ ధర్మములు అవుతాయి. తర్వాత ఆశ్రమ ధర్మములు అంటే వ్యక్తిగతమైనటువంటి ధర్మములు. అంటే ఇప్పుడు నేను బ్రహ్మచారిగా ఉన్నాను, తర్వాత గృహస్థునవుతాను, తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను, తర్వాత వచ్చేసరికి సన్యాసాశ్రమ స్వీకారం జరుగుతూ ఈశ్వర కృప చేత అది సన్యాసాశ్రమ స్వీకారం జరగవచ్చు. అంటే ఇలా మనకు ఆశ్రమాలు అనేటువంటివి నిర్ణయించేవి. అంటే వ్యక్తిగా ఉండేటప్పుడు వాడు ఎలా ఉంటాడు, బ్రహ్మచారిగా ఉండేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, గృహస్థుగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, వానప్రస్థుగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాల్ని చెప్పడానికి మనకు ఈ ధర్మశాస్త్రములు అనేటువంటి ప్రధానంగా చెప్పడం జరిగిందండి. ఇంకొక కారణం ఏంటో తెలిసి ధర్మశాస్త్రాలు రావడానికి కారణం, మనకు కోరికలు అనేటువంటివి విస్తృతంగా ఉంటాయి. ఇక కోరికలు అనేటువంటివి నువ్వు తీర్చడం అనేటువంటిది మొదలు పెట్టామనుకోండి, కోరికలు తీరుస్తూ ఉంటే కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. నువ్వు తీరుస్తున్న కొద్ది అది దాన్ని భగవద్గీతలో కూడా చెప్తారు, సముద్రంలోకి నదుల యొక్క నీళ్లు ఎంత చేరినా కానీ ఆ సముద్రము తనివి తీరనట్టే మీరు ఎన్ని కోరికలు తీర్చినా కానీ ఇంకొన్ని కోరికలు పుట్టడం బయటికి చూపిస్తుంది తప్ప ఇక నాకు చాలు కోరికలు ఇక వద్దు అనేటువంటి మాట మనస్సు అనదు. కాబట్టి ఆ కోరికలు అనేటువంటి విస్తృతమైపోతాయి. అలాగని కోరికలే కోరుకోకండి అని చెప్పడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే మనకి ఇంద్రియములు ఉన్నాయి. కన్ను అన్నాక చూడడం అనేటువంటి ధర్మం. చూసిన తర్వాత ఒక వస్తువు పైన ఆకర్షించబడుతుంది. జిహ్వ అన్నాక జిహ్వకు చాపల్యం ఉంటుంది. సో వినడం అన్న తర్వాత కొన్ని వినాల్సినటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతము, సంగీత కచేరులు ఇవి వినడంలో ఒక ఆనందం ఉంటుంది. సో అసలు వినకండి, అసలు ఎటువంటి కోరికలు కోరుకోకండి అని చెప్పడము తప్పే. అసలు కోరిక ఉండొద్దు అనడం తప్పు, కోరికలు తీర్చుకోండి, అన్ని కోరికలు వస్తున్న కోరికలన్నీ తీర్చుకోవట్టు వెళ్ళండి అని చెప్పడం కూడా తప్పే. ఈ కోరికలు తీర్చుకోవడానికి, తరువాత కోరికలు లేకుండా ఉండడానికి మధ్యలో ఉండేటటువంటి స్థితిని కల్పించడానికి ధర్మం అనేటువంటిది వచ్చిందండి. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే మనలో ఉండేటటువంటి కోరికలను ధర్మబద్ధం చేయడానికి. మనలో ఉండేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నిటిని కూడా ఒక ధార్మికమైనటువంటి మార్గంలో, ఇటువంటి కోరికలు కోరుకో బాగుంటుంది, ఇటువంటి కోరికలపైనే ఆశ పెంచుకో, ఇట్లాంటి తీరనటువంటి కోరికలు, అధార్మికమైనటువంటి కోరికలు, సమాజానికి శ్రేయస్సు కానటువంటి కోరికలను నువ్వు కోరుకోకు అని మనకు మార్గనిర్దేశం చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది మనుష్యుల యొక్క మనస్సును బట్టి, మనస్తత్వాన్ని బట్టి. అలా నువ్వు సక్రమమైనటువంటి మార్గాన్ని మనస్సుకు నడపకపోతే మనస్సు అనేటువంటిది పరిపరి విధాలుగా వెళ్ళి విచిత్రమైనటువంటి కోరికల వైపుకు దారి తీసి అదొక అధోగతికి మనల్ని తీసుకుని వెళుతుంది. మానవ జన్మ యొక్క ప్రయోజనమైనటువంటిది వృధా అవుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండడానికి మన ఋషులు కట్టడి చేసినటువంటి గొప్పనైనటువంటి మార్గం ఈ ధర్మశాస్త్రముల యొక్క రచన అండి. ఇది నేను చెప్తుంది కాదు, ఇది మనుధర్మశాస్త్రాలు, మనుస్మృతి అంటూ ఉంటాం కదా, ఆ మనుస్మృతిలో చెప్పినటువంటి మాటనే అర్థ కామేషు అసక్తానం కర్పజ్ఞానం విధీయతే ధర్మం జిజ్ఞాసమానానం ప్రమాణం పరమం శృతి అని చెప్పేసి, అర్థము కామము వీటన్నిటిని కూడా ధర్మబద్ధం చేయడానికి వచ్చినటువంటిది, మన యొక్క కర్మలన్నిటిని కూడా ఎలా చేయాలో చెప్పడానికి వచ్చినటువంటిది ఈ యొక్క స్మృతులు అనేటువంటి విషయం మనకు చెప్పడం జరిగింది. సరేంటి, స్మృతులు వచ్చాయి అంటున్నారు, బాగానే ఉంది. ఈ స్మృతుల్లో మనకు 2 ధర్మాలని చెప్పాను. ఒకటి వర్ణ ధర్మము,
ఈ తర్వాత వచ్చేసరికి ఆశ్రమ ధర్మము అంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఈ స్మృతి అనేటువంటిది శృతిని అనుగమించలేదనుకోండి, స్మృతిని మనము విడిచిపెట్టవచ్చు. అక్కడ కొన్ని ధర్మాల్లో శృతిని గనక స్మృతి అనుగమించకపోతే, అంటే మనకు కాళిదాసు చెప్తాడుగా, ఎప్పుడు కూడా స్మృతి అనేటువంటిది శృతిని అనుసరిస్తుంది అని. శృతేరివార్థం స్మృతిరంగచ్చత్ అని చెప్పేసి మనకు కాళిదాసు రఘువంశంలో ఉంటుంది. అంటే శృతిని అనుసరిస్తూ స్మృతి వెళుతుంది. ఎప్పుడు కూడా మన ధర్మశాస్త్రకారులు ఎప్పుడు కూడా తప్పు చెయ్యలేదు, ఎప్పుడు కూడా అసందర్భమైనటువంటి విషయాన్ని రాయలేదు. ఆ విషయాన్ని బాగా మన యొక్క మనస్సులో పెట్టుకోవాలి. వారు ఎంతో శ్రమ కోల్చి, ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా కోరుకున్నటువంటి వాళ్ళు, కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు కాదు, కోరికలను జయించినటువంటి మహాత్ములు. వారు ఎవరి యొక్క ప్రభావం కోసమో, లేకపోతే ఎవరి యొక్క మెప్పుల కోసమో, వాళ్ళు ఏవో ధనం కోసమో చేసినటువంటివి కావు ఇవి. ఆ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రములు అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే నిష్పక్షపాతంగా, సంకుచిత మనస్తత్వం లేకుండా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత వచ్చేసరికి ఇది మనకు మీరు అడగొచ్చు, కొన్నిసార్లు మన గుహ్య సూత్రాలు అని చెప్పుకున్నాం, మీకు గుర్తుండదు, కల్ప సూత్రాలు, గుహ్య సూత్రాలు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఆ గృహ్య సూత్రాలు, కల్ప సూత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా ధర్మ సూత్రములు, గౌతమ ధర్మ సూత్రములు, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆపస్తంభ ధర్మ సూత్రములు, గౌతమ ధర్మ సూత్రములు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ స్మృతులన్నిటికీ కూడా వాటిలో ఉండేటటువంటి వాడు అండ్ అవి శాఖాభేదం ఉంటాయని కూడా చెప్పాను నేను అక్కడ. అంటే శాఖాభేదం అంటే ఆపస్తంభుల వారి యొక్క శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు అటువంటి గృహ్య సూత్రాన్ని పాటిస్తారు అని చెప్పేసి. అలాగే ఈ స్మృతులన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే, ఈ శాఖాభేదములు ఉండేటటువంటి వాళ్ళు, ఆ శాఖ చదువుకునే వారికి ఆ శాఖ గురించి మాత్రమే తెలుస్తుంది. మిగతా శాఖ వాళ్లకు ఈ శాఖలో ఏముందో విషయం తెలియదు. ఇందులో ఉండేటటువంటి విషయాలన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి మనకు ఈ స్మృతిలో నిబద్ధించడం జరిగిందండి. అందుకని ఈ స్మృతులు అనేటువంటివి అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంకొకటి ఏంటో తెలుసా, స్మృతులు అనేటువంటివి అంటే సామాన్యమైనటువంటి జీవితంలో చాలా వరకు అది అలవాటుగా మారిపోయింది. మనకు తెలియకుండానే మనం స్మృతుల్ని అనుసరిస్తూ ఉన్నాం. చాలా మందికి తెలియదు, ఎందుకంటే అవి అనుసరించడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. కాకపోతే ఆ విషయాలు స్మృతులలో చెప్పారనేటువంటి విషయాలు తెలియకపోవచ్చు, కానీ మనం అందరం కూడా స్మృతులు అనేటువంటి వాటిని పాటిస్తూనే ఉన్నాం. ఉపనయనం దగ్గర నుంచి, వివాహం దగ్గర నుంచి, శ్రాద్ధ కర్మల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా స్మృతి ఆధారంగానే మనం చేస్తున్నాం. అందుకే స్మృతి చదువుకునేటువంటి వాళ్ళను స్మార్తులు అంటారు. స్మార్తులు అంటే స్మృతిలో చెప్పబడినటువంటి విధి విధానాలను బాగుగా ఎరిగి ఆ విధానాన్ని ఇతరుల చేత కూడా చేయించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు ఎవరో వారికి స్మార్తులు అని పేరు. సరే, బాగుంది. ఇది స్మృతుల గురించినట్టు ఒక చిన్న విహంగ వీక్షణ. మరి ఈ స్మృతులు ఎవరు రాశారు, ఎంతమంది రాశారు, ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే ఈ స్మృతులు మొత్తం 21 మంది రాశారండి. 21 స్మృతులు మనకు లభిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అంటే దాన్ని సప్రామాణికంగా పెద్దలైనటువంటి వారు స్వీకరించినటువంటి స్మృతులు మనకు 21 స్మృతులు. కాబట్టి ఆ 21 స్మృతులు ఏవైతే ఉన్నా 21 మంది రాశారన్నట్టు. అంటే వశిష్ఠుడు, గౌతముడు, వ్యాసుడు, ఆపస్తంభుడు, ఇలా చాలా మంది, యముడు రాసినటువంటి స్మృతి కూడా ఉంది, కౌండిన్య స్మృతి. ఇట్లాంటివి మొత్తం కలిపి మనకు 21 మంది రాసినటువంటి స్మృతులు మనకు లభిస్తూ ఉన్నాయండి. ఈ 21 స్మృతులు ఏవైతే ఉన్నాయో, 21 స్మృతుల్ని ప్రమాణంగా తీసుకోవాలా, అరే అన్నిటినీ ప్రమాణంగా తీసుకోవాలా, ఏదో ఒక్కదాన్ని ప్రమాణంగా తీసుకోవాలా, అసలు ఎలా దీన్ని తీసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, అందులో ఇంకొక అనుమానం కూడా వస్తుంది చాలా మందికి. అంటే మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు చెబితే మనం ఎందుకు వినాలి, అంటే ఏదో స్మృతికారులు చెప్పే స్మృతికర్తలు అన్నం వారిని, అంటే వశిష్ఠుడు కానీ గౌతముడు వీళ్ళందరూ చెప్పారు, బాగానే ఉంది, వీళ్ళు చెబితే మనం ఎందుకు వినాలి అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకు వినాలి అంటే, మనము వారి స్థాయిని చేరుకోలేదు కాబట్టి, వారు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు శృతిని మొత్తం అర్థం చేసుకున్నారు కాబట్టి స్మృతికర్తలు అవుతారు తప్ప ఊరికే అందరూ స్మృతికర్తలు అవ్వరు. ఎందుకంటే ఈ మధ్య ఒక చిత్రమైనటువంటి వాదన బయలుదేరింది. ఎందుకంటే ఏముందండి, వాళ్ళు రాసింది ఏదో ధర్మశాస్త్రాలు, అంటే ఎలా ఉండాలో రాశారు కదా, ఆ ధర్మశాస్త్రాలు నేను రాయగలుగుతాను. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, అలాగే ఇంకా కొంతమంది కలిస్తే ఇంకొన్ని రాయగలుగుతారు. అలా రాసిన వాటిని కూడా మేము స్మృతులుగా పరిగణించవచ్చు కదా అంటే అలా కాదు. అంటే ఒక మనస్సుకు లొంగి ఉండేటటువంటి వాళ్ళు ఎవరు రాసినా దాన్ని స్మృతిగా పరిగణించరు. కామములను, అహంకారములను జయించినటువంటి మహాపురుషులు, శృతిని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, తరువాత శృతి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే వారు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. సంధ్యావందనము,
తర్వాత వచ్చేసరికి శ్రాద్ధ కర్మలు, యజ్ఞయాగాది క్రతువులు, ఇలా వాళ్ళ యొక్క ఉపవాసాలు, అనుష్ఠానము, ఇవన్నీ కూడా వారి యొక్క జీవితంలో ఒక తపస్సుగా మారి వారి దేహమే ఒక రకమైనటువంటి దేవాలయంగా, ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా మారి ఒక ఉదాత్తమైనటువంటి గొప్ప శక్తిని పొందినటువంటి వారు ఆ స్మృతికర్తలు. అటువంటి స్థితిని పొందినటువంటి వారు మాత్రమే అటువంటి స్మృతుల్ని రాయాలి తప్ప, అంటే ఎందుకంటే వాళ్ళలో ఎటువంటి పక్షపాతం ఉండదు. ఎప్పుడు మనం రాసామనుకోండి, మన మనస్సులో ఒక రకమైనటువంటి భావన ఉంటుంది. ఆ మనస్సులో ఉండేటటువంటి భావనను ఆ స్మృతులలో కూడా ధర్మశాస్త్రాల్లో చొప్పించడానికి ప్రయత్నం చేస్తాము. అందుకే ఏ ధర్మశాస్త్రం కూడా సంపూర్ణం అవ్వదు. మన యొక్క ఋషులు రాసినటువంటి ధర్మశాస్త్రం ఒక విస్తృతంగా ఉంటుంది, చాలా విశాల హృదయంతో ఉంటుంది. అది ఈ ధర్మశాస్త్రం రాయడానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హత. శృతుల్లో ఏ విధంగా అయితే చెప్పబడ్డాయో ఆ యొక్క ధర్మాల్ని పాటించమని, అటువంటి ధర్మాల్ని పాటించేటటువంటి వారు మాత్రమే స్మృతుల్ని రాయడానికి అర్హులవుతారు తప్ప మిగతా వారు స్మృతుల్ని రాయడానికి అర్హులు కాదు. ఆ స్మృతి రాయాలంటే స్మృతికర్తలు ఖచ్చితంగా శృతిలో ఉండేటటువంటి ధర్మాల్ని పాటించాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని స్మృతుల్లో ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటటువంటి అనుమానం, ఇంకో స్మృతుల్లో ఒక స్మృతుల్లో వచ్చేసరికి కొంతన ఉండదు. అంటే ఈ స్మృతులు, వశిష్ఠ స్మృతులు ఒక విధంగా చెబితే ఇంకో స్మృతుల్లో మనకు ఇంకో విధంగా చెప్తుంది. కొన్ని చోట్ల ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణ సంధ్యావందనం తీసుకున్నాం అనుకోండి, సంధ్యావందనం ఎప్పుడు చెయ్యాలి అని అన్నారు అనుకోండి, కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ వచ్చేసరికి మనుస్మృతి ఇత్యాది వాటిలలో ఏమని చెప్తారంటే, నక్షత్రోదయం ఎప్పటి వరకు అయితే అవుతుందో, నక్షత్రోదయం ఎప్పుడైతే ఉంటుందో, అంటే నక్షత్ర అస్తమయం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడే సంధ్యావందనం చేసేయాలి, సూర్యుడు రాకముందుకే చేసేయాలి అని చెప్పేసి కొన్ని చోట్ల ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సూర్యుడు వచ్చిన తర్వాత కూడా కొనసాగించాలి అని కొన్ని చోట్ల ఉంటుంది. మరి దేన్ని పాటించాలి అనే ఒక సంశయం ఏర్పడుతుంది. ఏది వీలుగా ఉంటే అది పాటించమని చెప్పారు. మీరు ఏ స్మృతిని అనుసరిస్తే ఆ స్మృతి పాటించాలి. రెండు నాకు నచ్చట్లేవండి, సంధ్యావందనాన్ని విడిచిపెడతానంటే తప్పు. సంధ్యావందనం నేను విడిచిపెట్టేస్తాను, నేను అసలు సంధ్యావందనమే చేయడం తప్పు. ఏదో ఒక మార్గాన్ని అనుసరించాలి. ఏ స్మృతినో ఒక స్మృతిని తీసుకొని ఆ స్మృతిని అనుసరించడం అనేటువంటిది ఉత్తమం తప్ప, స్మృతుల్లో వైరుధ్య భావాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అసలు స్మృతి గ్రంథాన్ని విస్మరిస్తాను అని చెప్పడం మాత్రం అది చాలా వరకు తప్పవుతుంది. ఎందుకంటే ఈ స్మృతి గ్రంథాల్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది పౌరుషేయములు, అపౌరుషేయములు వేరు. పౌరుషేయములు అంటే పురుషుని చేత చెప్పబడినటువంటివి కాబట్టి ఈ స్మృతి గ్రంథాల్లో కొన్ని చోట్ల అంటే శృతులకు విరుద్ధంగా అనిపించేటటువంటివి కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, గౌతమ ధర్మ స్మృతిలో కూడా ఉంది. దృష్టో దర్ప వ్యతిక్రమ సాహసంచ మహతాం నతు దృష్టార్థే అవర దౌర్బల్యాత్. వారి యొక్క తొందరపాటు వలన ధర్మములో ఉండేటటువంటి కొన్ని అపోహల వలన అప్పుడు వాళ్ళు కొన్ని స్మృతి గ్రంథాల్లో వాళ్ళు కొన్ని చోట్ల తొందరపాటు పడి ఉండవచ్చు. ఆ ధర్మం విషయంలో కొద్దిగా తొందరపాటు పడి ఉండవచ్చు ఆ స్మృతికారులు తప్ప. అలా అని చెప్పేసి మొత్తం స్మృతిని విస్మరించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదని గౌతమ స్మృతులు అన్ని గౌతమ స్మృతిలోనే చెప్పారు. ఇది కూడా ఇలా కొద్దిగా మారుతుంది అంటే స్మృతుల్లో మారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గౌతమ స్మృతిలో ఎందుకు ఇలా చెప్పారో తెలుసా అండి. వాళ్ళని తగ్గించుకోండి. ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా నేను గొప్పవాళ్ళని చెప్పుకోరు. మీరు గమనిస్తే చాలా వినయం ఉంటుంది వాళ్ళల్లో. సో కాబట్టి మేము చెప్పింది ప్రత్యేకంగా కన్ఫర్మ్ అని తీసుకోకండి. మీరు ఖచ్చితంగా ఇట్లాగే పాటించాలనుకోకండి. దేశాచారములను, ప్రాంతీయాచారములను, తర్వాత ఆ మనస్తత్వాల్ని ఆధారం చేసుకొని వీటిలో చిన్న మార్పులు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి గొప్పనైనటువంటి మహానుభావులు మన ఋషులండి. మామూలుగా ఇతర గ్రంథాల్లో కనుక మీరు చూస్తుంటే, ఇతర మతాల్లో కానీ ఎక్కడైనా చూస్తే శాసనాలు, కమాండ్మెంట్స్ పాటించాల్సిందే. నువ్వు చచ్చినా బ్రతికినా ఏది చేసినా పాటించవలసిందే. మన స్మృతికారుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఆ స్మృతిలో అనేటువంటి మార్పులు అనేటువంటి అవసరం అవుతాయి, అమెండ్మెంట్స్ అనేటువంటి అవసరం అవుతాయని గుర్తించినటువంటి వారు మన ఋషులు. చాలా చోట్ల ప్రతి ఒక్క స్మృతిలో కూడా చెప్తారు, స్మృతి గురించి చెప్తారు. చెప్పిన తరువాత ఏం చేస్తారంటే ఇక్కడ ఆ ప్రత్యేకమైనటువంటి ఆచారాలకు అనుగుణంగా ఆ స్మృతిని అనేటువంటిది అన్వయం చేసుకోండి, లేకపోతే శృతిని అనేటువంటిది అన్వయం చేసుకోండి తప్ప ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అనేటువంటి ఒక కమాండ్మెంట్ గా తీసుకోకండి అని చెప్పడం కూడా ఇందులో జరిగింది. మన గౌతమ ధర్మ స్మృతి ప్రమాణం దీంట్లో.
కాబట్టి అయితే ఇంత మరి తప్పులు ఉన్నాయి అంటున్నారు, మళ్ళీ తర్వాత దాన్ని పాటించడం ఎందుకంటే నేను ముందే చెప్పాను, వారికి అహంకార రహితులుగా ఉండి చాలా నిష్పక్షపాతంగా రాశాడు. ఒక్క విషయం తప్పు ఉండడం వల్ల ఇప్పుడు 100% 2 విషయాలు 3 విషయాలు తప్పు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మొత్తం గ్రంథాన్ని తీసేస్తే నష్టపోయేది ఎవరు? మనమే కదా. ఇప్పుడు మళ్ళీ అంత గొప్పగా చెప్పగలిగినటువంటి వారు ఎవరు? అలా చెప్పేవారు లేరు. కాబట్టి ఆ 2 విషయాల్ని కాస్త పక్కన పెట్టేసి మిగతా 98 విషయాలను కూడా అనుసరించడం అనేటువంటిది సర్వసామాన్యమైనటువంటి విషయం. అదే మనము అనుసరించవలసినటువంటి విషయం తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్పాను, అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలంలో కాలానికి అనుగుణంగా ధర్మ శాస్త్రం అనేటువంటిది మారుతుంది. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మశాస్త్రాన్ని పాటించవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు చెప్తుంటారు, ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఎప్పుడు కృతయుగంలో వచ్చేసరికి మనుధర్మ శాస్త్రం అనేటువంటిది చాలా ప్రధానంగా ఉంది. తర్వాత త్రేతాయుగంలో వచ్చేసరికి గౌతమ స్మృతి అనేటువంటిది ప్రమాణంగా ఉంటుంది. తర్వాత ద్వాపర యుగం వచ్చేసరికి శంఖ లిఖితుడు, అంటే శంకుడు లిఖితుడు ఇద్దరు రాసినాడు. శంఖ స్మృతి ఉంది, లిఖిత స్మృతి. ఈ 2 స్మృతులు అనేటువంటివి మనకు ప్రమాణంగా ఉన్నాయి. తర్వాత 4వది వచ్చేసరికి కలియుగం. ఈ కలియుగంలో పరాశర స్మృతి అనేటువంటిది ప్రమాణంగా స్వీకరించాలి అని మనకు చెప్పడం జరిగిందండి. కృతేతు మానవ ప్రోక్త, త్రేతాయాం గౌతమ స్మృత, ద్వాపరే శంఖ లిఖితౌ, కలౌ పరాశర స్మృతి అని. అంటే ఆ యుగానికి, ఆ యుగ ధర్మాలకు, ఆ యుగంలో ఉండేటటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలకి, తర్వాత ఆ యుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క వేషధారణకు కానీ, వాళ్ళ యొక్క విధి విధానాలకు కానీ, వాళ్ళ యొక్క ధార్మిక నిష్టకు కానీ, వీటన్నిటిని ఒక పారామీటర్స్ గా తీసుకుని వాళ్ళు ఈ గొప్పనైనటువంటి శాస్త్రాలు అనేటువంటిది రచించడం జరిగిందండి. అయితే ఇందులో వచ్చేసరికి ఎన్ని స్మృతులు అని చెప్పాక, ఇందులో మొట్టమొదట రచించినటువంటి స్మృతి ఏది అని గనక అడిగితే మనకు బ్రహ్మ యొక్క సృష్టిలో వచ్చినటువంటి ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో స్వయంభువ మనువు అంటాం. ఆయన స్వయంభువ, మొత్తం 14 మంది మనువులు ఉన్నారు. మన్వంతరం అని అంటూ ఉంటాం. అంటే ఒక మన్వంతరానికి కలిపి ఒక అధిపతి ఉంటారు. అలా 14 మంది మనువులు ఉంటారు. ఆ మనువుల్లో మనకు స్వయంభువ మనువు అనే ఒక మొట్టమొదటి మనువు ఉన్నాడు. ఆ మనువు రాసినటువంటిదే మనకి మనుస్మృతి అంటాం. ఈ మనుస్మృతి అనేది అయితే మనం చెప్పాము, ఈ మనుస్మృతి అనేటువంటిది కృతయుగానికి సంబంధించినటువంటి మనుస్మృతి అని చెప్పేసి. మరి కృతయుగానికి సంబంధించినటువంటి మనుస్మృతి అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది మనకు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మనుధర్మ శాస్త్రం అంత పరిపూర్ణంగా రాసినటువంటి స్మృతి మనకి ఇంకొకటి కనిపించదు. అంటే శృతిలో ఉండేటటువంటి అనేక విషయాల్ని తీసుకొని ఒక బ్రహ్మచర్యాశ్రమం దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు ఎవరు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, మనకు వివాహ విషయంలో వివాహంలో ఎటువంటి పద్ధతులు ఉంటాయి, అన్ని రకాల వివాహాలు ఉంటాయో, వివాహాలు ఎలా చేసుకోవాలో, ఇవన్నీ కూడా వివరించినటువంటి వాడు మనువు. ఇంత పరిపూర్ణంగా వివరించినటువంటి గ్రంథం మనకి ఇంకొకటి కనిపించదు. అంటే పరిపూర్ణంగా అన్ని విషయాల్ని స్పృశించింది. ఈ విషయాన్ని స్పృశించలేదు అనకుండా ప్రతి ఒక్క విషయాన్ని, మనిషి జీవితానికి అవసరమయ్యేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని స్పృశించినటువంటి పరిపూర్ణమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది మనుస్మృతి. మిగతా స్మృతులకు ఇంత ప్రామాణికత కనిపించదు. ఎందుకంటే ఆత్రి స్మృతిలో కానీ, తర్వాత ఋగ్వేద 5వ మండలంలో ఇట్లాంటి వీటిలలో కూడా మనువు యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆ మనువుకు అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి మనువు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత ప్రామాణికంగా మనం తీసుకొని మనం చదవవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ మనుస్మృతిలో వచ్చేసరికి 2 ప్రధానమైనటువంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. అంటే మామూలుగా ఇంత సమగ్రంగా ఉన్నటువంటిది ఒకటి లేదు. రెండవది వచ్చేసరికి ఏంటంటే వేదార్థాన్ని కూడా ఇంత విపులంగా చెప్పింది లేదు. వేదంలో ఉండేటటువంటి విషయాల్ని, అన్ని విషయాలు, అంటే వేదంలో చెప్పినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను స్పృశించినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు వేదంలో ఉండేటటువంటి వాటిల్లో. మిగతా గ్రంథాలు అంటే యజ్ఞముల గురించి కానీ, కొన్ని చోట్ల అంటే యజ్ఞముల గురించి విడిచిపెట్టేసి ఆశ్రమ ధర్మములు మాత్రమే ఎక్కువగా ప్రధానంగా చేసి బోధించడం ఉంటుంది. తర్వాత కొన్ని స్మృతి గ్రంథాల్లో శ్రాద్ధ కర్మల్ని ప్రధానంగా చేసి బోధించడం ఉంటుంది. కానీ ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలన్నిటినీ కూడా పరిపూర్ణంగా యజ్ఞయాగాది క్రతువులతో సహా అన్నిటిని కూడా చక్కగా, శిక్షాస్మృతి కూడా మీకు ఇంకో చోట ఎక్కువ కనిపించదు. శిక్షాస్మృతి ఏదైతే ఉందో ఇందులో ఉండేటటువంటి శిక్షాస్మృతి కూడా మీకు ఇంకో చోట అనేటువంటిది కనిపించదు. మన స్మృతిలో అన్ని
అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి రాజధర్మాలు, బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, వైశ్యులు ఎలా ఉండాలి, శూద్రులు ఎలా ఉండాలి, ఇలా అన్ని విషయాలను స్పృశించింది. కాబట్టి ఇంత సమగ్రంగా చెప్పినటువంటిది ఉండదు. శృతి ప్రామాణికంగా దీనికి మించినటువంటిది లేదు. ఈ రెండు కారణాల చేత ఈ మనుస్మృతి అనేటువంటి దాన్ని చదువుకోవాలి అని చెప్పేసి మనకు బృహస్పతి స్మృతిలో మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. వేదార్థోప నిబంధృత్వాత్, వేదము యొక్క అర్థములను నిబద్ధించుకొని రాసినటువంటి గొప్పనైనటువంటి స్మృతి ఈ మనుధర్మ శాస్త్రము అని చెప్పడం జరిగింది. సరే, మనుధర్మ శాస్త్రం బాగానే ఉంది. మీరు ఇంతకు ముందుకు ఏమన్నాం మనము? పరాశర స్మృతి కలియుగంలో ప్రధానమైనది అని చెప్పాం. మరి ఇప్పుడు మనుస్మృతి కూడా చదవమంటున్నారు అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే పెద్దలు, సామాన్య ధర్మములు ఏవైతే ఉన్నాయో సామాన్య ధర్మములన్నిటిని కూడా మనుస్మృతి నుంచి స్వీకరించవచ్చు. కానీ ఈ కాలానికి సంబంధించినటువంటి మనస్తత్వానికి సంబంధించినటువంటి విశేష ధర్మములను పరాశర స్మృతి నుంచి స్వీకరించమన్నారండి. అంటే మనకు సామాన్య ధర్మములు ఉంటాయి. అంటే సంధ్యావందనం ఎలా చేయాలి, వివాహం ఎలా చేసుకోవాలి, ఇట్లాంటి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇట్లాంటి కొన్ని సామాన్యమైనటువంటి ధర్మాలన్నిటిని కూడా మనం మనుస్మృతి నుంచి తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని విషయాల్లో గనక ఈ ఇప్పుడు ఉండేటటువంటి మారుతూ ఉంటుంది. మనుషుల యొక్క సమాజం అనేటువంటిది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఆనాడు వేషధారణ ఉన్నట్టు ఇప్పుడు ఉండదు, ఈనాడు ఉన్నట్టు రేపు ఉండదు. తర్వాత వచ్చేటటువంటి ఆ విజ్ఞానం కూడా మారుతూ ఉంటుంది. ఆ విజ్ఞానానికి అనుగుణంగా ఈ స్మృతిలో ఉండేటటువంటి పరాశర స్మృతిని అనుగుణంగా తీసుకోవాలి. అందుకే మనకు పరాశర స్మృతిలో వచ్చేసరికి వివాహాల్ని, అంటే ఒకవేళ పుణ్యవతి అయిపోతే, అంటే భర్త శరీరాన్ని విడిచిపెడితే చక్కగా వివాహం చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చేసాడు. ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు అని. ఒకవేళ స్త్రీకి ఆ స్వాతంత్రం ఇచ్చారు అక్కడ పరాశర స్మృతిలో. మనకి ఇలా మనకు కొన్ని అమెండ్మెంట్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అలా మనకు కొన్ని ఆ విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే పరాశర స్మృతి కలియుగాన్ని అనుగుణంగా రాయబడింది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం మనుస్మృతి గురించి చర్చ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అనేక స్మృతులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని స్మృతుల గురించి చర్చ చేయలేము. ఇక్కడ మన యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటి? హిందువుల్లో ఉండేటటువంటి అపోహల్ని తీసివేయాలి అనేటువంటిది మన యొక్క ప్రధానమైనటువంటి అంశం. అందుకోసం మనం పెట్టుకున్నాం. కాబట్టి ఇతర స్మృతుల మీద పెద్దగా అపవాదులు ఏమీ లేవు. కానీ మనుస్మృతి పేరు చెప్పగానే హిందువులే భయపడిపోతారు మొట్టమొదట. ఎందుకు ఎలా మాట్లాడి ఇప్పుడు మనుస్మృతి మనువాదం అనేదో ఎవరైనా అన్నారు. ఇప్పుడు చాలా మంది ఇదే ఇబ్బందిగా ఫీల్ అయిపోతారండి. నేను చాలా మందిని చూశాను. హిందువుల్లో మనుశాస్త్రం గురించి ప్రశ్న వేయగానే, మనుధర్మం అనగానే, మనువాదం అనగానే వెంటనే భయపడిపోయి అదేదో చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే హిందూ ధర్మానికి, నిజంగా చెప్పాలంటే మనుధర్మానికి హిందూ ధర్మానికి పూర్తిగా మనుధర్మాన్ని అనుసరించట్లేదు హిందూ ధర్మం, మనం ఆలోచన చేస్తే. అంటే ఇతర గ్రంథాలను కూడా మనం ఆచరణ చేస్తున్నాము. ఇప్పుడు రామాయణం, మహాభారతం ఇత్యాది వాటిని ఎక్కువగా మనం కోట్ చేస్తూ ఉంటాం. కానీ మనుధర్మ శాస్త్రం చాలా తక్కువ కోట్ చేస్తూ ఉంటాం. అయినా కానీ హిందువుల్లో మనుధర్మ శాస్త్రం అంటే ఒక రకమైనటువంటి ఆ భావన, ఎబ్బొట్టు భావన ఉండిపోయింది. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్టులు కానీ, లేకపోతే ఇప్పుడు ఉండేటటువంటి నాస్తికులు కానీ, హేతువాదులు అనండి, మానవతావాదులు అనండి, ఫెమినిస్టులు అనండి, ఇలా ఎవరిని, మీడియా అనండి, పత్రికలు అనండి, వీళ్ళందరూ కూడా పనిగట్టుకొని విష ప్రచారం చేసే దేనివైనా అంటే మనువాదం, ఇప్పుడు ఎవరైనా హిందూ ధర్మం గురించి మాట్లాడదాని వస్తే నువ్వు మనువాదివి అని చెప్పేసి వాళ్ళని కాస్త కించపరిచినట్టుగా మాట్లాడడము. కుల వ్యవస్థ ఇక్కడ నుంచే పుట్టింది, అసలు కుల వ్యవస్థ పుట్టడానికి కారణమే మనువు అని, ఇలాంటి అనేకమైనటువంటి అపవాదులు మనువు పైన రుద్దే ప్రయత్నం చేశారు, రుద్దుతున్నారు, రుద్దడంలో సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. నిజంగా ఎవరైతే ఈ మనువాదం మీద, మనుశాస్త్రం మీద ఎవరైతే అపవాదులు వేస్తున్నారో వాడు మనుశాస్త్రం చదవడు. 4-3 శ్లోకాలు ఏమో ముక్కును పట్టేసుకుంటాడు, వాటి గురించే కోట్ చేస్తూ ఉంటాడు తప్ప ఎక్కడ కూడా వాడు మనుధర్మ శాస్త్రం చదవడు. అలాగని మన హిందువుల్లో కూడా చాలా మంది చదవటం లేదు. మనుధర్మ శాస్త్రం అంటే ఇంకా చెప్పాలంటే హిందూ ధర్మంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే మనుధర్మ శాస్త్రం అని పేరు చెప్పేసరికి ఇది మాది కాదండి, మాకు సంబంధం లేదండి, వేరే టాపిక్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాయి. మనుధర్మ శాస్త్రం గురించి సమాధానం చెప్పడానికి వాళ్ళకు క్లారిటీ లేకుండా పోతుంది. దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఉండేటటువంటి సమాజాన్ని, అప్పుడు ఉండేటటువంటి సమాజం ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేసుకోవడంలో మనము చిన్న తప్పిదం చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో ఉండేటటువంటి ఏవైతే వర్గాలు ఉన్నాయో వాటిని అప్పుడు ఉండేటటువంటి వర్గాలకు ఆపాదించడం అనేటువంటిది మనం మొట్టమొదటి చేస్తున్నటువంటి తప్పు. అంటే ఇప్పుడు బ్రాహ్మణ కులము, వైశ్య కులము, క్షత్రియ కులము ఇవేవైతే ఉన్నాయో
అట్లాగే అప్పుడు కూడా ఉన్నాయి అనేటువంటి ఒక భావన రావడం వల్ల మనము ఇటువంటి చిన్న తప్పిదం చేస్తున్నాం. అసలు ఇక్కడ ఉండేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఉండేటటువంటి శ్లోకాలన్నింటినీ కూడా చక్కగా చెప్పేసి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. అసలు మనువు పైన ఉండేటటువంటి అపవాదులు ఏంటి, అసలు ఆయన మీద వేసేటటువంటి చాలా నిందలు ఉన్నాయి, ఆ నిందలు ఏంటి అని కనుక మనం ఒకసారి చూసామనుకోండి. మొట్టమొదట నింద ఏంటంటే ఈయనే కులాలను తర్వాత వర్ణాలను సృష్టించి విభజనకు కారణమైనటువంటి వాడు మనువు అనేటువంటిది మొట్టమొదటి ఆయన పైన వేయబడినటువంటి అపవాదు. రెండవ అపవాదు ఏంటో తెలుసా? మనువు పైన వేయబడినటువంటి అపవాదు శూద్రులు ఎవరైతే ఉన్నారో శూద్రుల పైన కొద్దిగా కూడా జాలి దయ లేకుండా పూర్తిగా కాఠిన్యాన్ని వహించాడు అనేటువంటిది రెండవ అపవాదు. తర్వాత మూడవ అపవాదు ఏంటంటే స్త్రీలకు స్వాతంత్రం లేదు అన్నాడు అని మూడవ అపవాదు. తర్వాత నాలుగవది ఏంటంటే శిక్షా స్మృతి చాలా కఠినంగా చెప్పాడు, శిక్షా స్మృతిని చాలా కఠినంగా అమలు చేశాడు అనేటువంటి నాలుగవ అపవాదు. ఈ 4 అపవాదులు మన యొక్క మనువు అనేటువంటి వ్యక్తి పైన వేయబడ్డాయి, మను ధర్మశాస్త్రం లేకపోతే మనుస్మృతి పైన వేయబడ్డాయి. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క విషయాన్ని గనక చూసామనుకోండి మనకు అర్థమవుతుంది అసలు ఈ మనుస్మృతి అనేటువంటిది ఎలా వచ్చింది. అసలు నిజంగా చెప్పాలంటే మనుస్మృతికి ఇంతకు ముందు ఒక 16వ శతాబ్దము 17వ శతాబ్దం యొక్క చరిత్ర చూసామనుకోండి, చరిత్రలో ఎక్కడ కూడా మనుస్మృతిని ప్రామాణికంగా పెట్టుకొని శిక్షలు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఎవరినైనా చూడండి, రాయల వారి దగ్గర నుంచి మీరు పూర్వం నుంచి బసవేశ్వరుడు ఇట్లాంటి వాళ్ళు పరిపాలన చేసిన దగ్గర నుంచి ఎవరు పరిపాలన చేసిన, చోళులు పాండ్యులు ఎంతో మంది పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేసినా ఎవ్వరు కూడా మనుధర్మ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని శిక్షాస్మృతి అనేటువంటి దాన్ని అమలు చేయలేదు. మరి మనుధర్మ శాస్త్రం గురించి ఎందుకంత చర్చ చేస్తున్నాం అంటే దీనికి ఒక కారణం ఉంది. మనకు 17వ శతాబ్దం చివరిలో మనకు మొఘలు సామ్రాజ్యం అనేటువంటిది పతనం అయిపోయింది. మొఘలు సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళకు ఆధిపత్యం అనేటువంటిది వచ్చింది. కాకపోతే వాళ్ళకు భారతదేశం పైన అవగాహన లేదు. మొఘలు సామ్రాజ్యం నుంచి వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. మొత్తానికి వాళ్ళకు అధికారం అనేటువంటిది వచ్చింది. చేజిక్కించుకున్న తర్వాత 17వ శతాబ్దం ఆ చివరిలో వాళ్లకు ఈ యొక్క వీటిపైన ఎటువంటి అవగాహన కూడా లేదు. అంటే మన యొక్క ఎలా పరిపాలన చేయాలి, ఇప్పుడు వాళ్ళ యొక్క రూల్స్ తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం అనేటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అంటే ఇప్పుడు రాజకీయాన్ని ఎలా శాసించాలి, లేకపోతే ఒక శాసన వ్యవస్థను ఎలా నిర్మాణం చేయాలి, ఒక న్యాయ వ్యవస్థను ఎలా నిర్మాణం చేయాలి, ఇక్కడ ఉండేటటువంటి చట్టాలని ఎలా నిర్మాణం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇతర మతాల్లో చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే 3 రకాలుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, వీళ్ళని ఎలా పరిపాలన చేయాలి అది ముఖ్యమైనటువంటి ప్రతిపాదన. క్రిస్టియన్స్ అంటే వాళ్ళ యొక్క బైబిల్ గ్రంథం ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. అక్కడ ఉండేటటువంటి పర్సెంటేజ్ తక్కువ. అప్పుడు ఉండేటటువంటి క్రిస్టియన్స్ యొక్క పర్సెంటేజ్ అనేటువంటి చాలా తక్కువ. తర్వాత వచ్చేసరికి ముస్లిమ్స్ మీరు ఎన్ని చట్టాలు పెట్టండి, ఎలా పెట్టండి, వాళ్ళు షరియా చట్టాన్ని ఫాలో అవుతుంటారు. అది కాకుండా అప్పటికే ఔరంగజేబ్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని ఫత్వాలు జారీ చేసేసి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా మొఘల్లో పరిపాలనే ఉంది కాబట్టి అట్లాంటి పరిపాలన, అట్లాంటి శిక్షాస్మృతి, అటువంటి న్యాయ వ్యవస్థ గనక ఏర్పడితే వాళ్ళని అలా పరిపాలన చేస్తే వాళ్ళలో ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ముస్లిమ్స్ ఇది కూడా ఓకే బాగానే ఉంది, క్రిస్టియన్స్ ఇది బాగానే ఉంది. హిందువుల్లోకి వచ్చేసరికి ఒక ఇబ్బంది ఏర్పడింది. హిందువుల్లో వచ్చేసరికి ఒక పర్ఫెక్ట్ గా ఇలా శిక్ష విధించాలి, ఇలా ఉండాలి అనేటువంటిది ఏదీ లేదు. ప్రతి ఒక్క ప్రాంతం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి శిక్షాస్పద, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి న్యాయపరమైనటువంటి చట్టాలు, ఒక్కొక్క కులంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు. అంటే ఒక్కొక్క కులానికి కూడా కుల పెద్ద అని ఉండేవాళ్ళు, ఆ కుల పెద్దలు చేస్తూ ఉండేది. స్థానిక స్వపరిపాలన అని నడిచేది మనకు పూర్వం. స్థానిక స్వపరిపాలన అంటారు దాన్ని. అంటే ఆ స్థానికంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఒక మంచి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ మంచి వ్యక్తిని ఒక పెద్ద స్థానంలో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ యొక్క తగాదాలన్నీ కోర్టుకు, ప్రతి ఒక్క చిన్న విషయానికి కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. భార్యాభర్తల గొడవలకి ఇట్లాంటి విషయాలకి కోర్టుకు వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, అందరూ అవమానాల పాలవ్వడమే తప్ప అక్కడ నిజానికి ఎక్కడ కూడా విడగొట్టేయడం ఈజీ, కలిపి ఉంచడం చాలా కష్టం. కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసేవారు పూర్వం, ఇప్పుడు విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. సరే, అలా మనకు ఏంటంటే స్థానిక స్వపరిపాలన అనేటువంటిది. స్థానికంగా ఉండేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్థానికంగా ఉండేటటువంటి పెద్దలు వాళ్ళ యొక్క మనస్తత్వం తెలిసి ఉంటుంది. ఆ ఊర్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం, వీడు ఇలా చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీడు మంచిగా ఉంటాడు, ఏదో ఇప్పుడు తప్పు చేసి ఉండొచ్చు, ఇలాంటి వాటిని బట్టి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకు ఉండేటటువంటి చిన్న చిన్న శిక్షలు అనేటువంటి విధిస్తూ ఉండేవారు. అలా నడిచిపోతూ ఉండేది. మనకు ఇక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ భారతదేశంలో హిందువుల పరంగా మాత్రం గమనిస్తే
కానీ ఈ హిందువుల పరంగా ఇట్లా జరిగిపోతుంటే ఇక్కడ వచ్చేసరికి ముస్లిం ఇలా నడిచిపోతుంది, క్రిస్టియన్స్ ఇలా నడిచిపోతుంది. కాకపోతే హిందువులకి ఇలాగే చేసామనుకోండి, వాళ్ళకి అర్థం కాలేదు యాక్చువల్ గా ఈ స్థానిక స్వపరిపాలన ఎలా జరుగుతుంది, ఏంటి ఈ విషయాలన్నీ అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఏది ఇలా అంటే మనం వాళ్ళు రూల్ చేయాలంటే వాళ్ళే చెప్పారు, అదొకటి వాళ్ళు ఫిక్స్ చేయాలి. వాళ్ళు ఇలా మీరు పరిపాలన చేయండి, మీరు ఇలా చేయండి అని చెప్పేసి ఒకటి ఫిక్స్ చేయాలి. అంటే ఒక న్యాయ వ్యవస్థను రూపొందించాలి, ఒక రాజ్యాంగాన్ని మన కోసం రూపొందించాలి. అలా చేయడానికి వాళ్ళకి ఆస్కారం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశము వాళ్ళకు పరిపాలన చేయడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం కాదు. మీరు గమనించండి, బ్రిటిష్ వాళ్ళకు ఇప్పుడు మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పరిపాలన చేయడం ముఖ్య ఉద్దేశం. వాళ్ళ యొక్క ధనాన్ని వేరే దగ్గర, ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ బ్రతుకుతున్నారు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బ్రతికే వాళ్ళు కాదు, ఇక్కడ నుంచి బ్రిటిష్ లో అంటే బ్రిటన్ లో బ్రతికేటటువంటి వారు బ్రిటన్ లో బ్రతుకుతారు, కాకపోతే ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి సంపద అంతా తరలించడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప బ్రిటిష్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఇక్కడ ఉండేటటువంటి రాజ్యాన్ని, ఇటువంటి ప్రదేశాన్ని పరిపాలన చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. పరిపాలన చేయకుండా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండే సంపదను తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు పరిపాలనలో ఏదైనా చిన్న లోపం వచ్చింది అనుకోండి, వ్యతిరేకత అనేటువంటిది ప్రారంభం అవుతుంది, వాళ్ళకందరికి కూడా అడ్డుకట్ట అనేటువంటిది పడుతుంది. అంటే వాళ్ళ సంపద దోచుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇష్టమో, అంటే హిందువులకు ఏదైతే ఇష్టమో ఆ విధంగానే మనం పరిపాలన చేద్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు మొట్టమొదట. అంతే కదా, ఇప్పుడు వాళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు, వీళ్ళు ఎలా పరిపాలన చేసుకొని మనం ఎలా చచ్చినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. మనం ఎలా ఉన్నాం, ఎలా పరిపాలన చేయబడ్డాం అనేది వాళ్ళకి ముఖ్య ఉద్దేశం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకుని వెళ్ళడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు వచ్చేసరికి ఏం చేశారంటే వాళ్ళు ఒక 11 మంది ఒక మంచి పండితులను తీసుకొని వచ్చి వాళ్ళతో ఒక విద్వత్ సభ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అంటే ఒక సభ ఏర్పాటు చేసి ఏం చేస్తారు, మీరు ఎట్లా ధర్మశాస్త్రాన్ని నిర్ణయం చేస్తారు హిందువుల్లో, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇక హిందువుల్లో వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఒక విషయాన్ని తీసుకుంటే దాని మీద వాదోపవాదాల్లో ఒకరు అంగీకరించినటువంటి విషయాన్ని ఇంకొకరు అంగీకరించారు. అంటే అనేక ప్రాంతాల నుంచి పండితులను పట్టుకొని వచ్చారు. ఒక ప్రాంతంలో అంగీకరించేటటువంటి దాన్ని ఇంకో ప్రాంతంలో అంగీకరించారు, ఇంకో ప్రాంతంలో అంగీకరించిన దాన్ని ఇంకో ప్రాంతంలో అంగీకరించారు. అనేకమైనటువంటి ప్రాంతీయ భేదాలు అనేవి ఉండిపోయినాయి. 11 మంది కూడా దేన్ని అంగీకరించట్లేరు. ఒక శిక్షా స్మృతి పెట్టాలి అంటే చివరికి వాళ్ళందరూ ఒక కంక్లూజన్ కి వచ్చేసి ద కోడ్ ఆఫ్ లా అని చెప్పేసి ద కోడ్ ఆఫ్ జెంటు లా అని కూడా అంటూ ఉంటారు. ఆ లాను ఒక దాన్ని తీసుకొని వచ్చారు. అంటే అవన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది దాన్ని అందరూ వ్యతిరేకించారు. మళ్ళీ హిందువులు మళ్ళీ అది కూడా వ్యతిరేకిస్తే అప్పుడు ఏం జరిగింది అంటే ఆ హిందువులందరూ వ్యతిరేకించిన తర్వాత సరే అంటే ఇప్పుడు వీళ్ళకంటే ఖచ్చితంగా ఉన్నాయి, వాళ్ళు ఖురాన్ ప్రకారం నడిపిస్తున్నారు, వీళ్ళు బైబిల్ ప్రకారం నడిపిస్తున్నారు. అలాగే మీకు కూడా ఏదైనా ఒక గ్రంథం ఉందా, ఆ గ్రంథం ప్రకారం నడిపిస్తాము అని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. అప్పుడు 1772లో గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే వారెన్ హేస్టింగ్ ఇది మనుస్మృతి అనేటువంటి గ్రంథం ఉంది, ఆ మనుస్మృతి అనేటువంటి గ్రంథం ఆధారంగా మనం మనకు మనుస్మృతి అనేటువంటి గ్రంథం ఆధారంగా కామెంట్స్ పెట్టకండి, క్వశ్చన్స్ లాస్ట్ లో అడగండి. కామెంట్స్ పెడితే నా మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే, క్వశ్చన్స్ లాస్ట్ లో అడగండి. ఓకే, మనుస్మృతి మనుస్మృతిని ఆధారం చేసుకొని వీళ్ళకు శిక్షాస్మృతి గారు ఇప్పుడు చాలా మంది వస్తుంటారు, కోర్టుకు వస్తుంటారు, వాళ్ళకు న్యాయం చెప్పాలి. ఇప్పుడు ఆస్తి హక్కులు ఉంటాయి, ఈ ఆస్తి హక్కులు ఎవరికి ఎంత రావాలి అనేటువంటి నిర్ణయించేది ఎవరు? ఇట్లా వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఒక కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు ఇలా ఉండాలి, ఈ కులం వాళ్ళు ఇలా ఉండాలని నిర్ణయించేది ఎవరు? ఇలా వాళ్ళకందరికీ తగ్గట్టుగా ఉండేటటువంటి ఆచారాలు ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే మనుస్మృతి అని చెప్పేసి పట్టుకున్నారండి. అప్పటి వరకు కూడా మనుస్మృతి ఎక్కడా కూడా ప్రచారం లేదు. భారతదేశం ముందు పరిపాలన చేసినటువంటి వాళ్ళలో కూడా ఎవరు కూడా మనుస్మృతిని ఆధారంగా చేసుకుని పరిపాలన చేసినటువంటి వాళ్ళు లేరు. బ్రిటిష్ కాలంలోనే ఆ మనుస్మృతిని ఆధారంగా చేసుకొని పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు మనం కామన్ సెన్స్ తో ఉండేవాళ్ళం. తర్వాత అంటే ఇప్పుడు నిజంగా కూడా చట్టాలు అనేటువంటి వల్ల ఫిక్స్డ్ గా ఉండడం అనేటువంటి సరైనటువంటి విధానం కూడా కాదు. కొన్ని చోట్ల మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఇలా ఫిక్స్డ్ గా అంటే నువ్వు ఈ తప్పు చేసావు ఈ శిక్ష, ఈ తప్పు చేసావు ఈ శిక్ష, వాడు ఎందుకు చేశాడు, వాడి యొక్క పరిస్థితి ఏమిటి, వాడు ఆకలితో చేసినటువంటి దొంగతనానికి ఒకటే శిక్ష, కాస్త ఒళ్ళు కొవ్వెక్కి చేసినటువంటి దొంగతనానికి ఒకటే శిక్ష అంటే సరైనటువంటి విధానం కాదు. నిజంగా కూడా ఆలోచిస్తాం కామన్ సెన్స్ గా ఆలోచన చేస్తే. కాబట్టి ఎలా ఉన్నది వాడి యొక్క మనస్తత్వం వాటన్నిటిని విశ్లేషణ చేసి చేయవలసినటువంటిది ఆ స్థానిక స్వపరిపాలనలో జరిగేది. తర్వాత ఏమైందంటే ఇక్కడ వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఇలా మనుస్మృతి అని చెప్పేసి నిర్ధారణ చేశారు. కాకపోతే దీన్ని అఫీషియల్ గా చేయలేదు.
అఫీషియల్ గా ఈ మనుస్మృతి అనేటువంటిది ప్రధానము మొత్తానికి అని చేయలేదు. ఈ మనుస్మృతులు ఈ ఆస్తి హక్కు చట్టాలు ఇట్లాంటి వాటన్నిటిని కూడా తీసుకుని ఇప్పుడు న్యాయ వ్యవస్థ అని ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థలో విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి దీన్ని తర్జుమా చేశాడు ఇంగ్లీష్ లోకి. విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి తర్జుమా చేశాడు ఈ మనుస్మృతి అనేటువంటి దాన్ని. ఈ మనుస్మృతి అనేటువంటి దాన్ని తర్జుమా చేసి ఆ తర్జుమా చేసినటువంటి మనుస్మృతి ఆధారంగా వీళ్ళు తీర్పులు చెప్పేవాళ్ళు. అది కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్ గా ఉండేది కాదు. అంటే ఆ ఆస్తి హక్కులో కూడా అంటే మనకు ఇక్కడ చూస్తే మనుస్మృతి ట్రాన్స్లేషన్ కూడా చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. విలియం జోన్స్ ట్రాన్స్లేషన్ గారు చదివామనుకో చాలా విచిత్రం. అంటే వాళ్ళ యొక్క భావాలన్నీ అలాగే ఉంటాయి అనుకోండి. మనకు ఒక చోట ఒక శ్లోకం గురించి చెప్పాలంటే మనకు ఒక్క చోట ఉంటుంది ఒక శ్లోకంలో మనుస్మృతిలో, నదిని విశ్వసించకూడదు, తర్వాత స్త్రీని విశ్వసించకూడదు, తెలియనటువంటి కొండ ప్రాంతాలను విశ్వసించకూడదు అని ఉంటుంది అని వాటలు ఉంటాయి. అక్కడ ఆయన ఏం రాశారంటే విశ్వసించకూడదు అంటే మనము అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి దాని యొక్క మనుస్మృతి యొక్క అర్థం. యాక్చువల్ గా మనుస్మృతి యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు నది తెలియకుండా దిగేసామనుకోండి, మనం ఒకవేళ తెలియకుండా దిగేస్తే అది ఎంత లోతు ఉంటుందో తెలియదు మనకి ఎంత లోతు ఉంటుందో తెలియదు, ఎలా పోతామో తెలియదు. కాబట్టి ఏం చేశారంటే దాంట్లోకి వెళ్ళకురా నాయన, అది దాన్ని అంటే దాని పైన ఏదో నమ్మకం పెట్టుకొని వెళ్ళకు, దాని గురించి పూర్తిగా తెలిస్తే నువ్వు అప్పుడు దాంట్లోకి దిగు నది. కాకపోతే ఈయన ఎలా అర్థం చేసుకుంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే విగ్రహారాధన విగ్రహారాధన యాక్సెప్ట్ చేయరు అంత త్వరగా. వీళ్ళు అట్లాగే ఏం చేస్తారంటే నదిని విశ్వసించకూడదు అని చెప్పేసి మనువు చెప్పాడు. అంటే ఒక ప్రకృతి ఆరాధన చెయ్యకూడదు అన్నాడు అన్న దృష్టికోణంలో రాశాడు అన్నట్టు. అంటే నదిని పూజించడం అనేటువంటిది తప్పు అని మనువు చెప్పాడు అని చెప్పేసి రాశాడు. అంటే ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క వాదన అనేటువంటిది. అంటే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయడం అనేటువంటి వాళ్ళ యొక్క దృష్టికోణం అంతా కూడా ఒక ఆల్రెడీ బైబిల్ ఇట్లాంటివి చదవడం వల్ల, క్రైస్తవ లిటరేచర్ ఏదైతే ఉందో అది చదవడం వల్ల వాళ్ళ మైండ్ అంతా కూడా అది లేయర్స్ గా ఫామ్ అయి ఉంటుంది. ఆ దృష్టికోణంతో మన యొక్క గ్రంథాలను చూసి దాన్ని అనువదించడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి తప్పే చేస్తూ ఉన్నారు. సో అట్లా మనకు ఈ మనుస్మృతి అనేటువంటిది కోర్టు వ్యవహారాల్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి ఏంటంటే అందులో ఎవరికి ఎప్పుడు ఒక తగాదాలు వచ్చినా కానీ వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మనుస్మృతి అనువాదం చేసినటువంటి మనుస్మృతి అనడం కంటే అనువాదం చేసినటువంటి మనుస్మృతి ఏదైతే ఉందో ఆ మనుస్మృతిని ఆధారం చేసుకుని వాళ్లకు తీర్పులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది న్యాయ వ్యవస్థలో. దీనివల్ల వాళ్ళ పని సులభమైంది. అంటే వాళ్ళు చాలా కష్టపడి ఇప్పుడు వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఇదంతా చేసే బదులు వాళ్ళకే ఉండేటటువంటి దాన్ని ఒకదాన్ని చేసేస్తే మనుస్మృతి ఆధారంగా మీకు తీర్పులు ఇచ్చేస్తున్నాను రబ్బాయి అని చెప్పేసి వాళ్ళను వదిలేశారు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పెద్ద మిస్టేక్ అన్నట్టు. ఇది ఒక పెద్ద తప్పు. దాన్ని ఎక్కడా కూడా సంస్కరించకుండా దాంట్లో ఉన్నట్టుగా చేయడం వల్ల ఇలా జరగడం జరిగింది. మనుస్మృతి ఉండేటటువంటి దాన్ని ఇలా ప్రచారం చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు తర్వాత చేసింది ఏంటో తెలుసు. ఇప్పటి వరకు ఇలా చేశారా? ఇలా చేసిన తర్వాత వాళ్ళు తర్వాత ఏం చెప్పారంటే అంటే ఈ మనకు ఆ పుస్తకాల్లో వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో మీరు ఇంతకు ముందు వరకు అంటే మనుస్మృతి అనేటువంటిది ఇలా కులాల్ని అంటే ఇలా వర్ణాలని ఇవన్నీ చెబుతుంది, ఇట్లా ఏదేదో చేస్తున్నారు కదా అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇన్ని రోజులు ఇటువంటి గ్రంథాన్ని మీరు విశ్వసిస్తూ వస్తున్నారు, ఇటువంటి గ్రంథాన్ని మీరు ఆచరిస్తూ వస్తున్నారు, మిమ్మల్ని మేము ఉద్ధరించాం. వాళ్ళు అసలు ఆచరణలో పెట్టిందే వాళ్ళు తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే మిమ్మల్ని అందరినీ కూడా మేము ఉద్ధరించాం, మీరు ఎన్ని రోజులు ఇటువంటి మనుస్మృతిని ఆధారం చేసుకొని మీరు పరిపాలన సాగిస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా మేము ఉద్ధరించాము అని చెప్పేసి వాళ్ళు మనపైన ఇంకా వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో కూడా అంతే రాసుకున్నారండి. బ్రిటిష్ వాళ్ళు రాకపోయి ఉండి ఉంటే వీళ్ళంతా కూడా ఈ కులాచారాలు వర్ణాచారాలు వీటితోనే సతమతమైపోయి వీళ్ళంతా కూడా ఇలాగే ఉండిపోయేవారు అని చెప్పేసి అలా ట్రాన్స్లేషన్ అంటే అట్లా మార్చి రాసుకోవడం అనేటువంటిది జరిగింది. సరే, ఈ విధంగా మనకి మనుస్మృతి అనేటువంటిది ప్రధానమయ్యింది. నిజానికి అంటే ఇంత విస్తృతంగా చర్చ జరగాలి. మీరు చూడండి 16వ శతాబ్దం 17వ శతాబ్దం ఎక్కడ కూడా మనుస్మృతి గురించి ప్రస్తావన మీకు ఏ కావ్యంలో ఎక్కడ కూడా కనిపించదు. ఒక కాళిదాసు రాసినటువంటి దాంట్లో మనుస్మృతి అనేటువంటిది మంచి వాక్యాన్ని చెప్పేటటువంటి విషయం ధర్మశాస్త్ర గ్రంథంగా పరిగణించడం జరిగింది. ఆ తర్వాత మీకు ఎక్కడా కూడా ధర్మశాస్త్రం గురించి ఇతర గ్రంథాల్లో కనిపించాలి. అంటే వాటిని శిక్షాస్మృతిగా స్వీకరించినటువంటివి లేవు. అయినా కానీ ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి ఈ 200 సంవత్సరాల నుంచి ఆ విష ప్రచారం అనేటువంటిది బాగా పెరిగిపోయింది. వాళ్ళకేమైంది ఇప్పుడు అంటే ఇంతకు ముందుకంతా మీరు ఈ మనుస్మృతిని అనుసరించారు కాబట్టి మీరంతా మనువాదులు అనేటువంటి ఒక ముద్ర వేశారు. నిజంగా కూడా మనువు నిజంగా అంతటి క్రూరుడా? మనువు నిజంగా అంతటి కులాన్ని సృష్టించాడా? ఇప్పుడు మనకి అనుమానం అనేటువంటిది ప్రారంభమైంది. అయితే ఆ విషయాన్ని తెలియాలంటే ఖచ్చితంగా మూల గ్రంథాన్ని చదవవలసింది. మూల గ్రంథాన్ని చదివితేనే దాని యొక్క విషయం అనేటువంటిది అర్థమవుతుంది.
ఎందుకంటే మూల గ్రంథాల్లో కూడా కొన్ని ప్రక్షిప్తాలు అనేటువంటివి జరగడం జరిగింది. ఎందుకంటే మొత్తం కలిపి 2648 శ్లోకాలు ఎన్నో ఉంటాయి. అట్లా అందులో అంటే ఇట్లా మనకు వ్యతిరేకంగా అంటే శూద్రులను తక్కువ చేస్తూ, స్త్రీలను తక్కువ చేస్తూ రాసినటువంటి శ్లోకాలు ఎన్ని అని మనం తీసామనుకోండి, గట్టిగా తీస్తే 30 to 40 శ్లోకాలు, 30 నుంచి 40, మాక్సిమం 40-50 ఉంటాయి అంతే. అంతకు మించినటువంటి శ్లోకాలు మనకు మనుధర్మ శాస్త్రంలో కనిపించటం లేవు. అంటే 2484 శ్లోకాలు ఉన్నటువంటి దాంట్లో 30-40 శ్లోకాల్ని పట్టుకొని వాటినే, అది కూడా నేనేంటో చెప్తాను, మీరు ముందు చెప్తాను. 30-40 శ్లోకాలలో కూడా నేను దాంట్లో ఉండేటువంటి ఆయన దృష్టి ఏంటి అనేటువంటిది కూడా చెప్తాను. అంటే ఆ 30-40 శ్లోకాలని ఊరికే కోట్ చేసేసి చెప్పడం అనేటువంటి ఎంతవరకు సమంజసం? ఒక పుస్తకం మొత్తాన్ని కూడా ఒక రకమైనటువంటి అంటే నెగటివ్ భావనకు, నకారాత్మక భావన అంటారుగా, ఆ నకారాత్మక భావనకు గురి చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకు అంటే మూలం ఏంటో అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఉద్దేశము మనుధర్మ శాస్త్రాన్ని నాశనం చేయడమో, లేకపోతే మనుస్మృతిని నాశనం చేయడమో, కులాల్ని నాశనం చేయడమో, వర్ణాల్ని నాశనం చేయడమో కాదు. హిందూ ధర్మాన్ని నాశనం చేయడము, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు మనుధర్మ శాస్త్రం అనేటువంటి పేరు పెట్టుకొని, అంటే మనుధర్మ శాస్త్రాన్ని నిరసిస్తున్నాం అనేటువంటి పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటయ్యా అంటే, మన యొక్క సనాతన ధర్మమైనటువంటి, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని దెబ్బతీయడం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప, ఇక్కడ ఉండేటటువంటి మన పైన ఈ ప్రేమలో ఇవి కాదు. ఇక్కడ ఉండే వాళ్ళ పైన ప్రేమలు ఇలా అని అనుకోవలసినటువంటి అవసరం లేదు. మీరు ఇప్పటికీ చూస్తున్నారు, ఇప్పుడు ఎవరైతే ఇలా ఈ మాటలు చెప్తున్నారో, ఈ మాటలు చెబుతున్నటువంటి వ్యక్తులు చాలా గొప్ప స్థాయిలోకి ఎదిగిన తర్వాత తన కింది స్థాయి వాళ్ళు అసలు పైకి రానియకుండా చూస్తున్నటువంటి మహాత్ములు ఉన్నారు. అంటే ఇట్లాంటి విశాల భావాలే లేవు. అటువంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ మనువాదం పైనో మనుధర్మం పైనో కాదు దాడి జరుగుతుంది, మన యొక్క మూలమైనటువంటి సనాతన ధర్మం పైన దాడి చేయడానికి దీన్ని ఒక బూచిగా చూపిస్తున్నారు, దీన్ని ఒక ఊతంగా వాడుకుంటున్నారు తప్ప నిజానికి వాళ్ళ యొక్క ఉద్దేశం మనుధర్మ శాస్త్రాన్ని ఏదో తగలబెట్టడం ఇట్లాంటివి మాత్రమే కాదు, మొత్తం హిందూ మతాన్ని లేకుండా చేయడం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, మనం విషయాలకు వద్దాం. మనకు 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్ అని చెప్పాను. అంటే కులాల్ని, వర్ణాల్ని మన యొక్క మనువు సృష్టించాడా అంటే, ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కులాల ప్రస్తావన మనువు తీసుకొని రాలేదు. ఫస్ట్ పాయింట్. కులాల గురించి ఆయన మాట్లాడలేదు. మాట్లాడిన దేని గురించి? వర్ణముల గురించి మాట్లాడాడు. వర్ణములు మాత్రమే చెప్పారు, 4 వర్ణములు మాత్రమే చెప్పారు. అసలు 5వది లేదు. మనుధర్మ శాస్త్రంలోనే చెప్తున్నాడు, 10వ అధ్యాయంలో ఉంటుంది. బ్రాహ్మణ, క్షత్రియో, వైశ్య, త్రయో వర్ణ ద్విజాతయ. మనకు ద్విజాతులు అనేవారు 3. చతుర్థ ఏకజాతిస్తు శూద్ర. చతుర్థ ఏకజాతిస్తు శూద్ర అంటే 4వ వాడు శూద్రుడు. నాస్తితు పంచమ, ఈ 5వ వాడు అనేటువంటి వాడు లేడు. ఇది స్పష్టంగా చెప్పాడు. కులాలు అనేటువంటివి ఏవీ లేవు, ఉన్నవి 4 మాత్రమే. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మాత్రమే అనేటువంటిది మొట్టమొదట ఆయన ప్రతిపాదన చేసినటువంటి విధానం. కాబట్టి కులాల్ని మనువు అనేటువంటి ఆయన ప్రతిపాదన చెయ్యలేదు. ఆయన వర్ణములను మాత్రమే ప్రతిపాదన చేశారు. వర్ణములను ప్రతి గ్రంథము, అంటే మన యొక్క ఋగ్వేదం ఇత్యాది గ్రంథాల్లో కూడా బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాహూరా జన్యకృత ఊరు తతస్య యద్వైశ్య పద్యాగం శూద్రోజాయత అని మనకు స్పష్టంగా చెప్పబడింది. బ్రాహ్మణుడు ముఖమై ఉన్నాడు, భుజములు క్షత్రియుడై ఉన్నాడు. ఒక ఈ సృష్టినంతా కూడా, ఈ మనుష్య జాతిని అంతా కూడా ఒక పురుష స్వరూపంగా భావన చేస్తారు. మన వాళ్ళన్నిటికీ కూడా ఒక రూపాన్ని కల్పించడం. ఇప్పుడు వేదానికి కూడా వేద పురుషుడు అని ఒక రూపాన్ని కలిగిస్తారు. మళ్ళీ తర్వాత సామవేద పురుషుడు వేరు, ఋగ్వేద పురుషుడు వేరు, అలా పురుషుడిని కల్పించడం అనేటువంటిది ఉంటుంది. మనకి కల్పించడం కాదు, ఉన్నారు. వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు అంటాం. సరే, ఇట్లాగే ఈ యొక్క మనుష్య జాతిని అంతా కూడా ఒక మనుష్య స్వరూపంగా భావన చేస్తే దాంట్లో ముఖముగా అయ్యున్నటువంటి వాడు బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆయన మాటలు చెప్పి మంచి మాటల చేత మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి. క్షత్రియుడు భుజాలకు, ఎందుకంటే క్షతాన్ త్రాయతే ఇది క్షత్రియ, అంటే ఎవరైనా దెబ్బలు కొడుతున్నప్పుడు ఇతరులు బలవంతుడైనటువంటి వాడు బలహీనుడిని హింస పెడుతున్నప్పుడు ఆ బలవంతుడైనటువంటి వాడిని కొట్టి బలహీనుడైనటువంటి వాడిని రక్షించవలసినటువంటి బాధ్యత క్షత్రునికి అప్పచెప్పబడడం జరిగింది. కాబట్టి వాళ్ళని క్షత్రియులు అని చెప్పడం జరిగింది. వాళ్ళు భుజములు అయి ఉన్నారు అందుకని. తర్వాత తొడలు, ఈ శరీరం అంతా నిలబడి ఉండడం
ఉండడానికి, తర్వాత ధనం అనేటువంటిది ప్రాధాన్యం అయి ఉంటుంది కాబట్టి ఆ ద్రవ్యాన్ని ఇతర దగ్గరకు తీసుకొని వెళ్ళి, అంటే ఎక్కడైతే కొన్ని పదార్థములు దొరకవో ఇంకొక దగ్గర దొరికేటటువంటి పదార్థాలు ఒక దగ్గర దొరికే పదార్థాలు ఇంకొక దగ్గరికి అవసరమైనటువంటి పదార్థాలన్నింటినీ చేరవేసేటటువంటి వాడు కాబట్టి వైశ్యుడు అని చెప్పడం జరిగింది. తర్వాత శూద్రుడు అంటే వీళ్ళందరికీ కావలసినటువంటి పదార్థములను ఉత్పత్తి చేయగలిగేటటువంటి వాడు కాబట్టి ఆయనకు శూద్రుడు అని చెప్పడం జరిగింది. ఇలా మనకు ఋగ్వేదం ఇత్యాది గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. సరే, ఈ విషయంలో గనక చూస్తే మనము 4 వర్ణాలే ఉన్నాయి అనేటువంటిది ఫిక్స్. తర్వాత వచ్చేసరికి కులాలు అనేటువంటివి లేవు అంటే మనకు ప్రతిపాదన చేయలేదు. ఇక్కడ మనువు ఎక్కడ కూడా ప్రతిపాదన చేయలేదు. మనువు పైన అపవాదు వేయవలసినటువంటి పని లేదు. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఇంకో అనుమానం ఏంటంటే శూద్రుల్ని ఎందుకు అంత తక్కువ చేశారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. నిజానికి శూద్రులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనకు అసలు వర్ణం అంటే ఏంటో ఒకసారి చూడండి. అసలు వర్ణం అంటే ఏంటి? వర్ణం అంటాం కదా, వర్ణం అనే దానికి బృణ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. బృణ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. బృణ్ వరణే అని ధాతువు. అంటే బృణ్ అంటే వరించడం అండి. వరించడం, తనకు తాను వరిస్తాడు. అది జన్మతః రాదు. జన్మతః రాకుండా తనకు తాను వరించేటటువంటి వాడు కాబట్టి దానికి వర్ణము అని పేరు. ఆ పేరు అర్థమైతే చాలండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను బ్రహ్మచారిగా ఉన్నాను. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడిని ఒక కన్యను వరిస్తాను అంటే ఇంకా నా దగ్గర లేదు. ఇప్పుడు కన్యని స్వీకరించలేదు అంటే ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను, కన్యను వరిస్తాను అంటే తర్వాత వస్తుంది అని అర్థం. అంతే కదా. అలాగే ఇక్కడ వరించడము అంటే ఏంటంటే మొట్టమొదట రాదది, తరువాత వస్తుంది అది. కాబట్టి దానికి వర్ణము అని పేరు పెట్ట. ఇక్కడ ఇప్పుడు మనకు ప్రమాణం ఏంటంటే నిరుక్తము. అంటే వేదంలో ఏ పదానికైనా అర్థం చెప్పాలి అంటే మనకు నిరుక్తం అనేటువంటిది ప్రధానము. ఆ నిరుక్తంలో కూడా వర్ణ వృణేతే అని చెప్పడం జరిగింది. వర్ణ వృణేతే అంటే వరించబడున్నది కాబట్టి దానికి వర్ణము అని పేరు. వరించబడుతుంది అది. అంటే నువ్వు పుట్టుకతో రాదు. అందుకే మనకు దీంట్లో కూడా చెప్తారు, అత్రిస్మృతిలో కూడా అంటారు, జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః గుణ కర్మ. మనకు చాతుర్వర్ణం మయా సృష్ట గుణ కర్మ విభాగశః అని కూడా మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. అంటే గుణము, కర్మము, యోగ్యత, వాడి యొక్క మనస్తత్వాన్ని అనుసరించి ఈ శూద్రత్వమా, వైశ్యత్వమా, క్షత్రియత్వమా, బ్రాహ్మణత్వమా అనేటువంటిది వస్తుంది తప్ప లేకపోతే మామూలుగా ఇది మనుస్మృతిలోనే ఉంటుందంటే. ఇది ముందు ప్రమాణాలు చూపిస్తాను. అంటే ఇక్కడ మనకు నిర్ణయం చేసింది ఏంటంటే మొట్టమొదట మనకు ఇవనేటువంటి దేన్ని బట్టి గుణ కర్మ విభాగములను అనుసరించి మాత్రమే ఇవి విభాగం చేయబడ్డాయి తప్ప ఇవి ఏదో పని కట్టుకొని ఏదో విభాగం చేద్దాము అని, అంటే ఏదో ఒక జన్మతో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో హింస పెడదాము అనేటువంటి దురుద్దేశంతో సృష్టించబడినటువంటివి కాదు వర్ణములు అనేటువంటి. ఆ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే వర్ణములు అనేటువంటివి మారుతూ ఉంటాయి. వర్ణములు అనేటువంటివి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండవు. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు చూడండి, మనకు మనుస్మృతిలో కూడా ఉంటుంది. నువ్వు గనక ఒక ఉపనయనం జరిగింది అనుకోండి, వాడు నేను చెప్పాను ఉండేది ఇద్దరే, ఒకరు ద్విజులు, ఏకజులు అంటారు. ద్విజులు అంటే ఏంటి? ద్విజులు అంటే రెండవ జన్మనెత్తినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ద్విజులు అంటారు. ఏకజులు అంటే ఏంటంటే ఒకే జన్మ ఉంటుంది వారు. అమ్మ యొక్క గర్భంలో నుంచి బయటపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా ఏకజులే, అంటే ఒకరే అన్నట్టు, అంటే ఒక్కసారి జన్మ పొందారు. ద్విజులు అంటే ఏంటి? రెండవ జన్మను పొందినటువంటి వారు. రెండవ జన్మ పొందడం అంటే ఏంటి? ఉపనయనము అనేటువంటి ఒక సంస్కారము చేత వాడు రెండవ జన్మను పొందుతున్నారు. దాన్ని విద్యా జన్మ అంటారు. ఆ విద్యా జన్మను పొందినటువంటి వారు ద్విజులు. ఆ ద్విజులు ఎవరు అంటే ముగ్గురు ఉన్నారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అని ముగ్గురు ఈ ద్విజుల్లో. ఇక్కడ వచ్చేసరికి మనం త్రిజులు కూడా ఉన్నారు, అంటే మూడవ జన్మను కూడా పొందినటువంటి వారు. మూడవ జన్మను పొందినటువంటి వారు ఎవరు? మూడవ జన్మను పొందినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు యజ్ఞమును చేసేటటువంటి వారు, యజ్ఞాధికారాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యజ్ఞాధికారాన్ని పొందడానికి ఆ అజ్ఞాదయం అని చెప్పేసి ఒకటి చేస్తారు. క్రతువు చేసిన తర్వాత వాడు ఇంకో జన్మం పొందుతున్నాడు. అంటే ఆ 3 జన్మలు ఎవరైతే ద్విజులు ఉన్నారో 3 జన్మలు ఎత్తినటువంటి వాడు ఎవరైతే యజ్ఞకర్మ చేస్తున్నటువంటి వాళ్ళు వాడికి నమస్కరించాలి. ఆ త్రిజుల్లో ఇంకొక రకం ఏంటంటే సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో కూడా అంతే, వాడికి అంటే తనకు తాను పిండం పెట్టుకొని ఇంకొక జన్మ స్వీకరించినట్టుగా భావన చేస్తాం. కాబట్టి సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి వారికి ద్విజులు, ఏకజులు అందరూ కూడా నమస్కారం పెట్టాలి. ద్విజులు ఎవరైతే ఉన్నారో వాడు విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. విద్యను అభ్యసించడం అంటే మామూలుగా నేను చదువుతున్నటువంటి కెమిస్ట్రీ, సాఫ్ట్వేర్లు చేస్తున్నటువంటి వాళ్ళు కాదు. మామూలుగా
వేద విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ద్విజులు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏకజుల నుంచి ద్విజులు అనేటువంటిది వస్తుంది. ఏకజ మొట్టమొదటి ఎవరైనా ఏకజులే, ఒక్కసారి పుట్టినటువంటి వారు. మీరు మనోధర్మ శాస్త్రం మొత్తం గమనించండి. ఇవి వచ్చినప్పుడల్లా ద్విజులు అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు అనేక చోట్ల. చాలా చోట్ల ద్విజ అంటే ఇప్పుడు 3 వర్ణాలు చెప్పాల్సి వచ్చింది అనుకోండి ఒక్కసారి. అలా చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ద్విజ అనేటువంటి పదాన్ని వాడడం అనేటువంటిది మనకు కనిపిస్తోంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ద్విజులు అనేటువంటి వారు 2వ జన్మ స్వీకరించారు. సరే అంటే ఇప్పుడు ఏకజులుగా పుట్టారు, పుట్టిన తర్వాత ద్విజులుగా మారారు. ద్విజులుగా మారిన తర్వాత వాడు ఉపనయనం చేసుకున్నాడు అనుకోండి, ఉపనయనం అంటాం ద్విజులు అని. ఉపనయనం చేసుకున్న తర్వాత వాడికి ఏంటి ముఖ్యమైనటువంటి పని? మొట్టమొదట సంధ్యోపాసన చెయ్యాలి. సంధ్యోపాసన చేసి గాయత్రి చెయ్యాలి. సంధ్యోపాసన గాయత్రి చేయటం లేదు, వాడు శూద్రుడే. స్పష్టంగా చెప్పిందండి మనకు మనుధర్మ శాస్త్రము, స్పష్టంగా చెప్పింది. ఒకవేళ వాడు గనక అంటే ద్విజుడిగా ఉండి, అంటే ఒకవేళ ఉపనయనం చేసుకున్నాడు, ఉపనయనం చేసుకున్న తర్వాత వాడు సంధ్యను ఉపాసన చెయ్యకపోతే వాడిని కన్సిడర్ చేయవలసింది ఏంటంటే వాడిని శూద్రుడిగా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగిందండి మనకు ఇక్కడ వచ్చేసరికి. ఓకే, నతిష్టతి తు యః పూర్వాం నోపాస్తే యచ్చ పశ్చిమాం సశూద్రవత్ బహిష్కార్య సర్వస్మాత్ ద్విజకర్మణః అని చెప్పడం జరిగింది. ద్విజుడు చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యకుండా, నతిష్టతి తు యః పూర్వం అంటే మనకు ఉండేటటువంటి తూర్పు దిక్కులో ఉదయించేటటువంటి సూర్య భగవాన్ని ఉపాసించకుండా, అంటే సంధ్యోపాసన చెయ్యకుండా ఎవరైతే ఉంటారో వాణ్ణి శూద్రవత్, వాడు శూద్రుడే. స్పష్టంగా చెప్పింది. అంటే మీరు కన్వర్ట్ అయిపోతారు వెంటనే. ఒకవేళ యజ్ఞయాగాది క్రతువులు చేయటం లేదు, లేకపోతే అగ్నిహోత్రం చేయటం లేదు, అవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది బ్రాహ్మణులు, ఎంతమంది శూద్రులు మీరే నిర్ణయం చేసుకోండి. ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారు? సంధ్యావందనం చెయ్యటం లేదు అంటే మీరు శూద్రుల కిందకే వస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అంటే ఏదో డబ్బు సంపాదన కోసం విదేశాలకు వెళ్ళేటటువంటి వారు బ్రాహ్మణులు కాదు. ఎవరు బ్రాహ్మణులు అవుతారు అంటే నిరంతర సంధ్యోపాసన చేసి స్వాధ్యాయాన్ని విడిచిపెట్టిన మనుస్మృతిలోనే వస్తుంది ఒకచో. స్వాధ్యాయాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కూడా శూద్రునిగా పరిగణింపబడతారు. స్వాధ్యాయాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కూడా శూద్రునిగా పరిగణింపబడతారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అంతేకాదు మనకు వచ్చేసరికి కొంతమంది క్షత్రియులైనటువంటి వారి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని క్షత్రువులు చేయవలసినటువంటి కర్మలను విడిచిపెట్టడం వల్ల వారందరినీ కూడా శూద్రులుగా పరిగణించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏకజులు అని. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే పుట్టుకతో వచ్చేటటువంటిది శూద్రత్వం, తర్వాత నువ్వు కోరుకుని తెచ్చుకునేటువంటిది బ్రాహ్మణత్వము, లేకపోతే క్షత్రియత్వము, వైశ్యత్వము తప్ప నీ యొక్క గుణకర్మములను బట్టి, గుణ విభాగములను బట్టి ఇక్కడ ప్రత్యేకంగా అది ఉంటుందని మనువు యొక్క ఉద్దేశము కాదు. అనేక చోట్ల మనకి ప్రమాణాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. ఇంకొకటి వచ్చేసరికి మనం ఇక్కడ పెద్ద అనుమానం అంటే అప్పుడు ఉండేటటువంటి శూద్రులు వేరు, ఇప్పుడు ఉండేటటువంటి శూద్రులు వేరు. అంటే ఇప్పుడు ఉండేటటువంటి మనం అనుకుంటున్నటువంటి శూద్రులు అంటే శూద్రులు అంటే అస్పృశ్యులు అనేటువంటి ఒక భావన ఉంది. కానీ నిజానికి మనువు యొక్క దృష్టిలో అస్పృశ్యులు శూద్రులు కారు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శూద్రుల్ని అస్పృశ్యులుగా మనువు పరిగణించలేదు. ఎందుకంటే బ్రాహ్మణులు శూద్రుల ఇంటికి భోజనానికి వెళ్ళినట్టుగా మనకు మనుధర్మ శాస్త్రంలో చెప్పబడుతుంది. వస్తే వెంటనే ఆయనకు తగినటువంటి సత్కారములు, షోడశోపచారములు చేసి ఆయనకు పూజ చేసి తర్వాత ఆయనకు భోజనం పెట్టవలసిందిగా శూద్రునికి నిర్దేశించడం జరిగింది. వైశ్యుడి ఇంటికి శూద్రుడు వెళ్తే ఎలా ప్రవర్తించాలి, ఒకవేళ బ్రాహ్మణుడి ఇంటికి వైశ్యుడు వెళ్తే ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా సామాజిక ధర్మములు. ఒకరింటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటికి వచ్చినట్టుగా, అంటే మన మిత్రుని ఇంటికి వెళ్ళినట్టుగా వేరే ప్రైమ్ మినిస్టర్ ఇంటికో లేకపోతే సీఎం ఇంటికో వెళ్ళాం కదా. అంటే ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆచారాలకు తగ్గట్టుగా ఆ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటారు. బ్రాహ్మణుల ఇంటికి శూద్రులు కూడా ఇంటికి భోజనానికి వస్తారు, వాళ్ళు అస్పృశ్యులుగా చూడలేదు. ఇంకేం చెప్పారో తెలుసా? అతిథిగా గనక వైశ్యుడు గాని శూద్రుడు గాని వస్తే వాళ్ళకు మొట్టమొదట భోజనం పెట్టి తరువాత మాత్రమే తాను భోజనం చెయ్యాలి, తరువాత మాత్రమే తాను తన భార్య భోజనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా అంటే ఇంకా మనకు అంటే నమస్కారం పెట్టడంలో కూడా ఉందండి శూద్రులకు నమస్కారాధికారం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బ్రాహ్మణులు చిన్నపిల్లాడైనా నమస్కారం పెట్టమన్నారు, ఆ మాట ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ వృద్ధుడైతే జ్ఞాన వృద్ధుడు కానీ వయోవృద్ధుడు కానివ్వండి, మానార్హ శూద్రోపి దశమీం గతః అని మనుధర్మ శాస్త్రంలో చెప్పడం జరిగింది 2వ అధ్యాయంలో 137వ శ్లోకం. అందులో ఏంటంటే ఒకవేళ శూద్రుడు గనక పెద్దవాడైతే బ్రాహ్మణుడి కంటే
ఖచ్చితంగా బ్రాహ్మణుడు శూద్రునికి నమస్కారం చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ విషయాలు ఎవరు మాట్లాడరు. నేను అనేది అది. అంటే ఏవైతే గొప్పగా చెప్పబడ్డాయో, ఎవరినైతే ఎలా గౌరవించామని చెప్పారో ఆ విషయాల్ని మాట్లాడకుండా అనవసరపు విషయాలన్నిటిని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళని ఎక్కడ కూడా అస్పృశ్యులుగా భావన చేయలేదు. అస్పృశ్యులు శూద్రులు ఒకరు కాదు. అసలు అస్పృశ్యుల గురించి మాట్లాడనే లేదు మనుస్మృతిలో. ఎక్కడ కూడా వీళ్ళను అస్పృశ్యులుగా చూడాలి, వీళ్ళని తాకకూడదు అనేటువంటి మాట మీరు మనుధర్మ శాస్త్రంలో చూపెట్టండి చూస్తాను. ఎక్కడ ఆయన వాడలేదు. కానీ మనము అలా కల్పించుకున్నాం. అలా మనకు ఇప్పుడుండేటటువంటి ఆచారాల్ని అప్పుడుండేటటువంటి ఆచారాలతో కలిపి, అంటే ఇప్పుడు ఎలా వస్తుంది, ఇప్పుడు మనకు సామాన్యంగా జన్మతో బ్రాహ్మణత్వం అనేది వస్తుంది. అంటే నేను పుట్టాను కాబట్టి బ్రాహ్మణుడు అనేటువంటి భావన ఇప్పుడు ఉంది. కానీ నిజానికి అప్పుడు మనుధర్మ శాస్త్రం అప్పుడు ఉండేటటువంటి కాలంలో జన్మతో బ్రాహ్మణత్వం కాదు, వాడి కర్మతో బ్రాహ్మణత్వం. అలా చాలా ఉండే మనకు ఉదంతాలు. మీరు ఒకసారి రామాయణంలోనే గమనిస్తే, రామాయణంలో శ్రవణ కుమారుడు అని మనకు కనిపిస్తాడు. మీరు చూసే ఉంటారు. శ్రవణ కుమారుడిని దశరథ మహారాజు చంపేస్తారు. దశరథ మహారాజు ఆయన చంపేసినప్పుడు ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసా అండి? ఈ శ్రవణ కుమారుడు యొక్క తల్లిదండ్రులు ఒక శూద్ర స్త్రీ అండ్ వైశ్య తండ్రి వచ్చేసరికి వైశ్యుడు, తర్వాత తల్లి వచ్చేసరికి శూద్ర స్త్రీ. వాళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానము ఇక్కడ ఉండేటటువంటి ఈయనను ఏమని సంబోధిస్తాడు దశరథ మహారాజు? బ్రహ్మ హత్య, అంటే నిన్ను చంపినందుకు నాకు బ్రాహ్మణ హత్యా పాతకం చుట్టుకుంటుంది అని సంబోధిస్తాడు. మీరు రామాయణం కనుక గమనిస్తే, అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఆయన బ్రాహ్మణుడు ఎలా అయ్యాడు అంటే, ఆయన చేసినటువంటి కర్మల చేత ఆయన బ్రాహ్మణుడు అయ్యాడు. అలాగని బ్రాహ్మణులుగా ఉండరు, బ్రాహ్మణులు శూద్రులుగా ఉండతారు. రావణాసురుడు ఇట్లాంటి వాళ్ళంతా అలా తయారైనటువంటి వాళ్ళే. మనకు రావణాసురుడు ఇట్లాంటి వాళ్ళు, మళ్ళీ విభీషణుడు బ్రాహ్మణుడిగా పరిగణించవచ్చు. ఇలా వాళ్ళ యొక్క కర్మల్ని గుణాల్ని పట్టి మనము వాళ్ళ యొక్క వర్ణాలు అనేటువంటివి డిసైడ్ అవుతాయి తప్ప వాళ్ళ యొక్క పుట్టుకతో బట్టి పూర్వం డిసైడ్ అయ్యారు. అందుకే మనకు ఋగ్వేదంలో కూడా గమనిస్తే, ఋగ్వేదంలో అనేక మంది ఋషులు శూద్రులుగా ఉన్నారు. కవశైలాషుడు అనే ఒక ఋషి ఉన్నాడు, వాళ్ళు కూడా శూద్రుడే. తర్వాత వత్సుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన శూద్రుడే. సత్యకామ జాబాలి మనందరికీ తెలుసు, జాబాల్యోపనిషత్తు అని చెప్పేసి కూడా ఉంది. తర్వాత వచ్చేసరికి ప్రవృద్ధుడు అనేటువంటి రఘువంశంలో పుట్టినటువంటి వాడు శూద్రుడిగా మారినటువంటి ఘట్టాలు ఉన్నాయి మనకు. మనందరికీ తెలియదు, రామాయణంలోనే వస్తుంది త్రిశంకు యొక్క వృత్తాంతం. త్రిశంకు అనేటువంటి వాడు రాజుగా ఉండి తర్వాత రాక్షసుడిగా మారినటువంటి వాడు, తర్వాత క్షత్రియుడిగా ఉండి బ్రాహ్మణుడిగా మారినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఇలా మనకు గమనిస్తుంటే చాలా వస్తూ ఉంటాయండి. స్త్రీలు కూడా చాలా మంది అలా ఉన్నారు. అంటే మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. వాక్నంబ్రి అని చెప్పేసి, వాక్నంబ్రి ఆవిడ కూడా శూద్ర స్త్రీని. ఇలా మీరు గమనిస్తూ పోతే ఎంతో మంది ఐతరేయోపనిషత్తు రాసినటువంటి వాడు, ఇలా వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగా మారినటువంటి వారు. ఎప్పుడూ కూడా పుట్టుకతో బ్రాహ్మణత్వము, పుట్టుకతో శూద్రత్వము రాదు. వాడి యొక్క కర్మ గనక మారితే వెంటనే వాడు పడిపోతాడు. స్పష్టంగా మనకు ఈ మనుధర్మ శాస్త్రం అనేటువంటిది చెబుతూ ఉంది. ఎప్పుడు కూడా ఇది డైనమిక్ కానీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కాదు. పుట్టుకతో బట్టి నిర్ణయం చెయ్యలేము అనేటువంటి విషయాన్ని మనకు అనేకమైన మహాభారతంలో కూడా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాకపోతే దీన్ని వర్ణ సంకర ఇక్కడ మనుధర్మ శాస్త్రంలో ప్రతిపాదన చేసింది ఏంటంటే, ఒకవేళ వర్ణ సంకరం చేస్తే వాడిని ఏమని పిలవాలి అనేది ఒక ప్రతిపాదన చేస్తుంది మనకు. అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు క్షత్రియుని పెళ్లి చేసుకుంటే, బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీని పెళ్లి చేసుకుంటే ఏమని పిలవాలి? అంబష్టుడు అని ఏదో పిలుస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. వాళ్ళ యొక్క కాంబినేషన్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయిగా, అలా వేసుకుని అక్కడ వాళ్ళందరినీ కూడా ఎలాగో ఒక పిలుస్తారు. తర్వాత వాడికి బ్రాహ్మణత్వం క్షత్రియత్వం అని డిసైడ్ చేస్తారు. అలా ఉంటుంది వాళ్ళ యొక్క. ఈ విషయాన్ని మనకు మనుధర్మ శాస్త్రం చదివితే అర్థమవుతుంది. కానీ మనుధర్మ శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా వాటిపైన బురద చల్లడం అనేటువంటి చాలా సులభం. కాకపోతే నేను వాటిని కూడా కోట్ చేస్తాను. అంటే ఎక్కడెక్కడ వాటిని వాళ్ళు ఎలా ఉపయోగించారంటే, మీకు శిక్షాస్మృతి అని ఉంటుంది. శిక్షాస్మృతి, మనువు యొక్క శిక్షాస్మృతి అనేది చాలా కఠినంగా ఉంటుందండి. వాడు బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా ఎవరు చేసిన తప్పును కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టే ఉంటుంది. శిక్షాస్మృతి కనుక కఠినంగా లేకపోతే అక్కడ అపచారాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఒకరికి తక్కువ, ఇంకా విషయం చెప్పనా, మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే, బ్రాహ్మణుడు తప్పు చెయ్యకూడదు. అసలు బ్రాహ్మణుడు తప్పు చేశాడు 100% శిక్ష విధించేసే, ఏదో ఒక శిక్ష, చిన్నదా పెద్దదా అవసరం లేదు. విచారణ చేసావు, నిర్ణయం అయింది, ఖచ్చితంగా నువ్వు వాడిని శిక్షించవలసిందే. అలాగే క్షత్రియుడు కనుక తప్పు చేస్తే ఒక 75%
వరకు శిక్ష విధించు, ఒక 25% ఆలోచించు. తర్వాత వైశ్యుడు గనక అంటే వైశ్యుడు గనక ఒకవేళ తప్పు చేశాడని తెలిస్తే ఒక 50%, తర్వాత శూద్రుడితో తెలిస్తే 25% మాత్రం వాడికి శిక్ష విధించు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి అంటే వాళ్ళ యొక్క ధర్మం ఖచ్చితంగా తెలియదు. అంటే వాళ్ళకి పరిపూర్ణ, ఇప్పుడు బ్రాహ్మణ్ అంటే వేదాలన్నీ చదివాడు అన్ని తెలుసుకున్నాడు కాబట్టి వాడు తప్పు చేశాడంటే తెలిసి తప్పు చేశాడు ఖచ్చితంగా. తెలిసి తప్పు చేసినటువంటి వాడికి ఎక్కువ శిక్ష, తరువాత వచ్చేసరికి తెలియక తప్పు చేసినటువంటి వాడికి తక్కువ శిక్ష ఇవ్వాలి అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేసినటువంటి వాడు మనువండి. ఇలా ఇంత విశాలంగా ఉంటుంది వాళ్ళ యొక్క భావన. కాకపోతే ఈ భావనలన్నింటినీ తీసేసి ఇప్పుడుండేటటువంటి బ్రాహ్మణ జన్మతా వచ్చేటటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వాటికి అక్కడ ఉండేటటువంటి మనువులో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా చొప్పించి, అంటే అప్పుడు ఉండేటటువంటి కాలానికి వాటిని అన్నిటి కూడా చొప్పించడం వల్ల మనకు ఈ రకమైనటువంటి ఒక భేదాభిప్రాయం అనేటువంటిది ఏర్పడుతుంది. సరే, ఒక సమయం అయిపోయినట్టుంది, మనము పూర్ణం చేసుకుందాం, తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. ఎల్లుండి కంటిన్యూ అవుతుంది, రేపు ఖమ్మం వెళ్తున్నాను. ఒకవేళ అక్కడ కుదిరితే గనక అక్కడ నుంచే కంటిన్యూ చేస్తాను, కుదరకపోతే ఎల్లుండి ఉంటుంది. నేను మంగళం చెప్తాను, మంగళం చెప్పాక క్వశ్చన్స్ తీసుకుంటాను. చాలా క్వశ్చన్స్ ఉండాలి అయితే ఇప్పటికీ. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అంతగా మనము అర్థం చేసుకోగలుగుతాం. క్వశ్చన్స్ అడగండి, పర్వాలేదు, ఎక్కడ ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. చక్కగా క్వశ్చన్స్ అడగండి, ఆ క్వశ్చన్స్ నుంచి తెలుసుకోండి. అప్పుడు ఉండేటటువంటి వాళ్ళ యొక్క హృదయం ఏంటో తెలుసుకోండి. మన యొక్క ఋషులు ఊరికే చెప్పేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఏంటి ఇతరుల యొక్క కష్టాన్ని తీసుకొని అందరికి సుఖాన్ని ప్రసాదించాలని కోరుకున్నటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఒకరిని కష్టపెడదాం, ఒకరిని హింస, ఇంకా నిజంగా చెప్పాలంటే విదేశాల్లో బానిసత్వం అనేది ఉండేదండి. ఈ దేశంలో బానిసత్వం లేదు, మీరు గమనిస్తే. ఈ దేశంలో బానిసత్వం లేదు, మీరు గమనించండి. అంటే సేవకులుగా ఉన్నారేమో కానీ బానిసలుగా లేరు. సేవకులుగా ఉన్నారేమో, వాళ్ళ ఇష్టం కొద్ది, వాళ్ళ ఒకవేళ ఇష్టం లేకపోతే సేవకులుగా వెళ్ళిపోతారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ బానిసలుగా నువ్వు ఖచ్చితంగా పనిచేయాలని సంఖ్యలేసి చేసినటువంటి జాతి కాదు భారత జాతి. మొత్తం చరిత్రలో చూసుకోండి, విదేశాల్లో కనుక తీసుకుంటే సంఖ్యలు వేసి వాళ్ళని బలవంతంగా ఎలాగైనా వాళ్ళతో పని చేపించుకొని కొట్టి కొరడాలతో చేపించుకున్నటువంటి పనులు వాళ్ళవి. కానీ వాళ్ళు వచ్చి మనకు నీతులు చెప్తారు ఇక్కడ. చాలా విచిత్రంగా ఉంటుంది. మనం చూడండి, ఎక్కడ కూడా మీరు చరిత్ర మొత్తం చూసుకోండి, ఎక్కడ కూడా ఒకరిని బలవంతంగా వాళ్ళని అంటే అటువంటి జాతి అండి, అటువంటి జాతి పైన అపవాదులు వేస్తూ, అంటే మన యొక్క విస్తృత భావాన్ని, మన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా చేస్తున్నటువంటి దాడులు ఇవన్నీ, వీటన్నిటినీ కూడా మనము ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ విషయం గురించి మనం ఇంకా పూర్తిగా అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం మంగళం చెప్తాం, మంగళం చెప్పాక క్వశ్చన్స్ తీసుకుంటాం చక్కగా. ఓకేనా? ఉమాకాంతాయ కాంతాయ కామితాయ, ఒక్క క్షణం అండి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గజాననాయ గాంగేయ సాదాయ సదాత్మనే గౌరీప్రే తనూజాయ గణేశాయ స్మంగం సర్వం శ్రీమామేశ్వర దివ్య పాదారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి స్వస్తి. చెప్పండి సార్, క్వశ్చన్ అడగండి. అయ్యా నమస్కారం అండి, చెప్పండి. రవిచంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారా? గురుగారు నమస్తే. నమస్కారం, చెప్పండి. చిన్న వినపము, ఈరోజు చాలా మహత్తరమైన కార్యాన్ని మాకు వీరుల విందుగా వినిపించారు. దీన్ని మరి ఒకసారి వినాలన్నాం. మన సమూహంలో ఒకరు రికార్డ్ చేస్తున్నారు, దాన్ని మన క్లాస్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మన గ్రూప్ లో ఆ రికార్డింగ్ ని లోడ్ చేయమని చెప్పండి. మన గ్రూప్ లో సరిపోదండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయితే చేయడం తప్పకుండా. అయ్యా గురువు గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి. ప్రస్తుతం వాయిస్ బ్రేక్ అవుతుందండి. నెట్ అందరికి చాలా వీక్ గా ఉంది ఈవేళే మన అదృష్టం. ఓకే, నో ప్రాబ్లం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? క్వశ్చన్స్ అడగండి. ఎన్ని క్వశ్చన్స్ అడిగితే ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. క్వశ్చన్స్ అడగకపోతే నేను చెప్పిందే కాన్సెప్ట్ లాగా అయిపోతుంది. ఓకే, చెప్పండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఇది మన రాజుల కాలంలో కూడా ఇది అంతరాంతరం అనేది ఉంది కదా గురుగారు? ఏంటండి?
మన రాజుల కాలంలో కానీ ఎవరైనా ఇది పేరు గుర్తు రావడం లేదు కానీ ప్లస్ ఇది మన రాజుల కాలంలో అంటరానితనం కూడా ఉంది, దూరం పెట్టినట్టుగా హిస్టరీలో ఉంది కదా. అవునండి, ఉందనే కదా నేను చెప్తున్నా. అంటారా తను చేసుకున్నాం, ఒకరు చేసినటువంటి తప్పది అంతే. నేను చెప్తున్నాను కదా అదే. 12వ శతాబ్దం ఆ టైంలో మనకు కనిపిస్తుంది. అంటరాని తనం కాదు, పంక్తి భోజనాలు ఉండేవి కావు. ఆ సమయంలో పంక్తి భోజనాలు అందరూ కలిసి భోజనం చేయడం అనేటువంటి సంస్కృతి నాకు ఉండేది కాదు. 12వ శతాబ్దము 13వ శతాబ్దం ఆ సమయం కనుక చూస్తే, 11వ శతాబ్దం ఆ సమయం. అంటే పంక్తి భోజనాలు అంటే అందరూ కలిసి భోజనం చేయాలని, ఒక వర్గం వాళ్ళంటే ఒక పని చేసే వాళ్ళ యొక్క కర్మను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి వాళ్ళని దూరం పెట్టడం అనేటువంటిది బాగా పెరిగిపోయింది. మనిషి యొక్క మనస్తత్వాలు అలా ఉంటాయి. ఎప్పుడు వస్తుందంటే అండి ఇది బాగా ధనం అనేటువంటిది ప్రధానమైనప్పుడు వస్తుందండి. మీరు గమనిస్తే ఎక్కడైనా చూడండి మీరు, మనకు పూర్వం అంటే ఎప్పుడైతే రామాయణ మహాభారత కాలాలు జరిగాయో అప్పుడు ధనం ప్రధానం కాదు, ధర్మం ప్రధానం. వాడు బ్రాహ్మణుడు పేదవాడైనా పర్వాలేదు, కానీ ధర్మంగా ఉంటే వాడిని గౌరవించేవాళ్ళు. శూద్రుడు పేదవాడైనా పర్వాలేదు, ఆయన ధర్మంగా ఉంటే ఆయన చేతులు ఎత్తి నమస్కారం చేసేవాళ్ళు. మీరు ఎవరినైనా చూడండి, మీరు పురాణాల్లో వెతకండి, అన్నిట్లో వెతకండి, ఎప్పుడు కూడా ధనం ఉన్నటువంటి వాడికి ప్రాధాన్యత కంటే ధర్మానికి ప్రాధాన్యత పెరిగింది మనకు. మీరు పురాణాలు మొత్తం చూసుకోండి. కానీ ఈ కలియుగం వచ్చేసరికి ఏమైపోయిందంటే ధనము కలిగినటువంటి వాడికి, అధికారం కలిగినటువంటి వాడికి ప్రాధాన్యం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ప్రారంభం చేశాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ధనం అనేటువంటిది ఎప్పుడైతే ప్రాధాన్యమైందో ఈ ధనం ఉన్నవాడు లేనివాడు అనేటువంటి ఒక భేదం వస్తుంది. అంటే ఈ పని చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది, ఈ పని చేస్తే డబ్బు తక్కువ వస్తుంది. కాబట్టి ఈ పని చేసే వాళ్ళంతా డబ్బు ఎక్కువగా వచ్చేటటువంటి పని చేసే వాళ్ళంతా గొప్పవాళ్ళు, డబ్బు తక్కువగా వచ్చేటటువంటి పనులు చేసే వాళ్ళంతా చిన్నవాళ్ళు అనేటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ మాట చెప్తానండి. ఇప్పుడు చెప్పులు షాప్ పెట్టుకున్నాడు ఒక అతను, అంటే రోడ్డు మీద చెప్పులు కొడుతూ ఉన్నాడు. ఆయన చేసేది చిన్న వృత్తిగా మనకు కనిపిస్తుంది, అవునా కదా? ఆయన పైన ఉండేటటువంటి భావన వేరుగా ఉంటుంది. అదే చెప్పుల అంటే ఒక పెద్ద బ్రాండ్ బాటా షోరూమ్ ఇట్లాంటివి పెట్టాడు, ఆయన పైన భావన వేరుగా ఉంటుంది, అవునా కదా? అదండి మొత్తం ఉన్నదండి. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ధనం అనేటువంటిది ప్రధానమయ్యి ధర్మం అనేటువంటిది లుప్తమైపోతుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా మన యొక్క శాస్త్రాలను మీరు గమనించండి, వశిష్ఠునికి ఏమొస్తుంది, అడవిలో తినేవాడు, ఆ కందమూలాలు తింటూ ఉండేవాడు. ఎందుకు గౌరవించారు? వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ధర్మానికి గౌరవించారు. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో, ఇప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడైనా కానీ ధర్మాన్ని గనక అనుసరించకపోతే ఆయన దగ్గరికి తీసుకునే వాళ్ళు కాదు. ఆ విషయాన్ని మనం బాగా మన యొక్క శాస్త్రాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానం ఇది. అంటే ధనాన్ని ప్రదానం చేయడం అనేటువంటిది ప్రారంభమైన తర్వాత ధనము తక్కువ వచ్చేటటువంటి వృత్తులన్నీ కూడా తక్కువ వృత్తులుగా, ధనాన్ని ఎక్కువగా సంపాదించేటటువంటి వృత్తులన్నీ కూడా ఎక్కువ వృత్తులుగా అనేటువంటివి జరిగి, ఆ తరువాత మాత్రమే ఈ కులాలు విభాగం ఇవన్నీ కూడా జరిగి ఒకరు ఎక్కువ తక్కువ అనేటువంటి భావనలు బాగా పెరిగాయి. ధర్మానికి ప్రాధాన్యత తగ్గడం అనేటువంటిది ఇప్పుడు కూడా అంతే కదండి. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఇప్పుడు సాఫ్ట్వేర్లకు ఎందుకంత డబ్బులు ఎక్కువ వస్తాయని, అంతే కదా? ఇప్పుడు అటెండర్లకు ఎందుకు గౌరవం తక్కువ? అటెండర్లకి గౌరవం ఎందుకు తక్కువ? డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి కదా. ఆయనను కూడా తీసుకొని వచ్చి మన పక్కన కూర్చోబెట్టుకోవాలి కదా. ఆయనకు కూడా ఒక సీఎం కి ఎలా కాఫీ టీ ఇస్తావో ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు కూడా అలా ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేము? ఆయన డబ్బు ఎక్కువ సంపాదిస్తే నాకు డబ్బు తక్కువ ఉంటుందా? అంటే డబ్బు అనేటువంటిది ప్రధానమయ్యి ఉండడం వలన ఇవన్నేటువంటివి ఏర్పడ్డాయి తప్ప, నిజంగా గనక ఒకసారి కొంచెం లోతుల్లోకి వెళ్ళి గమనిస్తే, అంటే ఈ వృత్తులు ఇప్పుడు కూడా మనం జరుగుతుంది అదే చెప్తున్నాను కదా. సాఫ్ట్వేర్ లో ఎందుకు ఇష్టపడుతున్నారండి? ఇప్పుడు సాఫ్ట్వేర్ చేయడానికి కారణం ఏంటి? కాస్త పైసలు వస్తాయని. ఎవరు చేసినా అంతే కదా. ధనం అనేటువంటిది ప్రధానం అయ్యి ఉంటుందండి. ఈ కాలంలో రావడానికి మార్పు అదేంటి. ఆ కాలంలో అది జరిగింది అన్నట్టు. ఎప్పుడైతే ఈ దాడులు అంటే 6th సెంచరీ బాగా ప్రబలిందండి. 6th 5th ఆ సెంచరీలో ఏమైందంటే ధనం ప్రాధాన్యత బాగా పెరిగింది. ఎందుకంటే దాడులు ఎక్కువ, అంటే విదేశీ వర్తకం అనేటువంటిది ఇక్కడ జరగడం అనేటువంటిది ప్రారంభమైంది ఎక్కువగా. అప్పుడు అది 2nd సెంచరీ 3rd సెంచరీ వరకు కూడా జరిగేది. ఎట్లా చరిత్రలో చెప్తాను ఎప్పటి వరకు వర్తకం ప్రారంభమైంది అనేది చెప్తున్నాను మామూలుగా. 6th సెంచరీ ఆ టైంలో వర్తకం అనేటువంటిది ఎక్కువగా ప్రారంభమైంది ఇక్కడ. ఆ ప్రారంభం అయిన తర్వాత ఒక డబ్బు సంబంధించిన అంటే వేరే వాళ్ళ కల్చర్ ని కూడా బాగా అడాప్ట్ చేసుకోవడం అనేటువంటి బాగా అలవాటు చేసుకున్నాం మనం. అలా చేసుకుని ఆ ధనాన్ని బాగా ప్రాధాన్యం చేసుకున్నాం వాళ్ళని. అదండి. గురుగారు ఒకటి నేను స్మృతిని ఇది వాట్సాప్ చేస్తున్నప్పుడు దానికి మీనింగ్ చెప్తారు. ఇదే మనువు ధర్మంలో. పంపండి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి.
ఇప్పుడు ఏదైతే మీరు మన టాపిక్ తీసుకున్నారో మనుస్మృతి, దాన్ని ఎక్కువ భాగం ఏదైతే మన భారతదేశంలో ఉన్న కొంతమంది ఏదైతే ఈ లౌకికవాదులు ఈ ఏదైతే ఉన్నారు కదా, ఇంకా కుహానా మేధావులంతా దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించి అసలు ఇక నుంచి ఇప్పుడు వచ్చిన రాజకీయ పక్షాలు కూడా ఇంకా వీళ్ళు ఎక్కువ 2-3 సార్లు వస్తే ఇంకా మనుధర్మమేమో వచ్చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు మనుధర్మం అంటే చాలా మంది తెలియని విషయాన్ని కూడా అసలు ఇంత బూచిగా చూపించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? మను స్మృతికి మాత్రమే ఇంత ప్రాచుర్యం కలగడానికి కారణం ఏంది? స్మృతులు చాలా ఉన్నాయి. ఏదైతే భృగు స్మృతి, అగస్త్య స్మృతి. స్మృతి అంటే ఇట్స్ అన్ రీసెర్చ్ పేపర్ అన్నట్టు, రాజ్యాంగం లాగా ఇట్స్ అన్ రీసెర్చ్ కైండ్ ఆఫ్ పేపర్. ఇట్ వాస్ సబ్మిటెడ్. ఆ స్మృతి అనేది వాళ్ళు రీసెర్చ్ చేసుకున్న, అనాలిసిస్ రాసుకున్న ఇది. కేవలం మనుస్మృతిలో మాత్రమే ఉన్న ఈ సోషల్ దీనివల్ల దీన్ని ఎలిమెంట్స్ వల్ల దీన్ని ఇట్లా తీసుకుపోతున్నారా? దీంట్లో ఇంకేదన్నా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లేకపోతే ఓన్లీ ధర్మం గురించి మాట్లాడటం వల్ల మాత్రమే దీన్ని వాళ్ళు ఒక మెయిన్ ఎజెండాగా తీసుకొని దీని మీద దాడి జరుగుతుంది అనేది తెలుసుకోవాలని ఆలోచన. తప్పకుండా అండి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇంతకు ముందు వరకు మనుధర్మ శాస్త్రం గురించి పెద్ద చర్చలు లేవు. అంతకుముందుకు అన్ని స్మృతులు ఎలా చదువుతున్నామో మనుధర్మ శాస్త్రం కూడా 16th century 17th century వరకు అలాగే చదివాము. ఎప్పుడైతే ఆ స్మృతుల్ని మన యొక్క అంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అని మన పైన రుద్దడం అనేటువంటిది ఎప్పుడైతే ఇప్పుడు అన్ని స్మృతుల్ని ఎవరు ఫాలో అవ్వరండి, ఎవరు కూడా. అంటే వాళ్ళకి నచ్చిన స్మృతుల్ని వాళ్ళ వ్యక్తిగతంగా ఫాలో అవుతూ ఉంటారు, వ్యక్తిగతంగా చాలా వరకు ఫాలో అవుతుంటారు స్మృతులు అనేటువంటివి. కానీ ఎప్పుడైతే భారతదేశం మొత్తం ఈ స్మృతిని ఖచ్చితంగా అనుసరించాలి అని ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారో అప్పటి నుంచి దీని మీద చర్చ ప్రారంభమైంది. అప్పటి వరకు మనుస్మృతి అనేటువంటి విషయం గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ. అసలు అప్పుడు మీరు గమనించండి, ఎక్కడ కూడా మీరు పుస్తకాల్లో కూడా కనిపించదు, అంత ముందు రాసినటువంటి పుస్తకాల్లో కూడా ఎక్కడ కనిపించదు. ఎప్పుడైతే విలియం జోన్స్ వీళ్ళందరూ రాసి వాటిని అంతా కూడా ప్రచారం చేసి ఇందులో ఎలా ఉంటుంది, క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఇట్లా ప్రారంభమైంది అనేసి కాస్త బూచులన్నిటిని చెప్పడం వల్ల, అంటే ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే మనుస్మృతిలో ఉన్నదంతా ఇలాగే ఉంటుంది, అంటే ఒకరిని తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, మన యొక్క చరిత్ర తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఉండేటటువంటి శూద్రులు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఆ భావనతో దాన్ని చదవడం వల్ల అలాంటి అభిప్రాయం ఏర్పడింది. నేను చెప్పాను ఆల్రెడీ, దీంట్లో మన ఉపన్యాసంలోనే చెప్పాను. అప్పటి నుంచి 17th century నుంచే అది ఏర్పాటు జరగడం జరిగింది మొట్టమొదటిది. అంతకుముందు వరకు చర్చ లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం మనుధర్మ శాస్త్రాన్ని చెయ్యడం కాదు అని చెప్పాను నేను. వాళ్ళ మనుధర్మ శాస్త్రాన్ని ఏదో వ్యతిరేకించాలి, మనుధర్మ శాస్త్రం మీద ఏదో కాదు. మనుధర్మ శాస్త్రం పేరుతో సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. మీరు ఎక్కడైనా చూడండి, ఎప్పుడు ఎవడు కాని హిందూ ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు మాట్లాడింది కుల విభజన గురించి తప్ప, అంటరానితనం గురించి తప్ప ఇంకొక మాట ఉండదు. ఆ స్త్రీ స్వాతంత్రం, ఈ రెండే. మీరు వెతకండి, మొత్తం కూడా వెతకండి మొత్తం. అంటే ఈ రెండు తప్ప ఇక ఏం లేదా హిందూ ధర్మం అంటే? ఒకసారి ఆలోచన చేయాలి మనం. అంటే ఈ రెండు మాత్రమే మాట్లాడతారు. ఎప్పుడైనా హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే కుల వ్యవస్థ, లేకపోతే అంటరానితనం, స్త్రీ సత్యసాగమనం, అది కూడా అసలు లేదనుకోండి. దాంట్లో ఎవరు చేశారు సత్యసాగమనం అంటే? కౌసల్య చేసిందా, లేకపోతే ఎవరు చేశారండి? ఎవరు చేయలేదు. మనకు పురాణాల్లో మీరు ఆలోచన చేస్తే పురాణాల్లో ఎవరు చేయలేదు కదా. అంటే ఎవరు చేయలేదు. అది హిందూ సనాతన ధర్మంలో మధ్యలో వచ్చిన కొన్ని ఆచారాలు దాన్ని హైలైట్ చేసి చూపించి ఇదే మొత్తం హిందూ ధర్మం అంటే ఇదే అని చెప్పే ప్రయత్నం. కుట్రలో భాగం ఇదన్నీ. విదేశీ కుట్ర అనే దీనికి ఒక పర్ఫెక్ట్ వ్యవస్థ ఉందండి. దీనికి ఖచ్చితంగా నేను చెప్తాను. అసలు హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటి అంశం చెప్పినప్పుడు విదేశాల్లో ఎటువంటి సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలు మన పైన ఎలా దాడి చేస్తున్న ఒక ఏదో ఊరికే దాడి చేయట్లేదు, ఒక వ్యవస్థీకృతమై దాడి చేస్తున్నాయి. ఆ వ్యవస్థీకృతమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉండేటటువంటి అమెరికన్స్ కి, అక్కడ ఆ పాఠ్య పుస్తకాల్లో కూడా మీరు వాళ్ళ యొక్క పాఠ్య పుస్తకాల్లో చూస్తే మన గురించి చెప్పాలంటే, మన యొక్క దేవుళ్ళ గురించి చెప్పాలంటే మంకీ గాడ్, ఎలిఫెంట్ గాడ్,
ఇలాంటివి పెట్టి చూపిస్తూ ఉంటారండి. అంటే వాళ్ళు ఏంటంటే ఏనుగుల్ని పూజిస్తారు, కోతుల్ని పూజిస్తారు. దానికి ఇంటెన్షన్ చెప్పరు, దానికి ఉండేటటువంటి విషయాన్ని చెప్పరు. అంటే ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఏంటంటే వీళ్ళంతా కూడా అనాగరికులు, ఏదో పూర్వం చేసుకునేటువంటి గ్రీకులు ఇట్లాంటి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉండేటుంటది కదా, అట్లాంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి భావజాలాన్ని వాళ్ళల్లో రాస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమవుతున్నారంటే మేధావి వర్గంగా ఇక్కడ చలామణి అవుతున్నారు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ పుస్తకాలు రాస్తున్నారు. వాళ్ళు అనేటువంటిది ఇప్పుడు రొమిల్లా తాపర్ అనేటువంటి చరిత్రకారిణి ఉందండి. మన దేశంలో సగం మంది కూడా అంటే ఎవరైతే చరిత్రను చదువుతున్నారో ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయులుగా మనం కూడా చదువుకున్నాం, కాబట్టి మనకు తెలియదు రొమిల్లా తాపర్ చెప్పింది అని చెప్పేసి. కాబట్టి మనం చదువుకున్నటువంటి చరిత్ర కూడా ఆ రొమిల్లా తాపర్ వీళ్ళంతా రాసినటువంటి చరిత్రలనే మనం చదువుకుంటూ ఉన్నాము, వాళ్ళ యొక్క భావజాలాన్ని మనం ఎక్కించుకుంటూ ఉన్నాం తప్ప మన యొక్క భారతీయ భావజాలాన్ని అనేటువంటిది చెప్పడం జరగట్లేదు. దీనికి విదేశీ పరంగా చాలా కుట్ర జరుగుతుంది. అందుకే ఎప్పుడు మాట్లాడినా చూడండి అవి సేమ్ పాయింట్స్ మాట్లాడతారు. అందరూ మీరు ఎవరు మాట్లాడినా చూడండి, ఇప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడి, హేతువాదులు మాట్లాడి, ఎవరు మాట్లాడినా కానీ ఈ కుల వ్యవస్థ మనువాదం ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇక వేరేది ఏది లేదా. హిందూ ధర్మంలో వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఓకే, ఈ హిందూ ధర్మంలో కుల వ్యవస్థ ఉంది అనుకుందాం, ఇతర ధర్మాల్లో ఎక్కడ లేదు చెప్పండి, అంటే ఇతర క్రైస్తవంలో ఎక్కడ లేదు చెప్పండి. ఇంకా మన దగ్గర వ్యవస్థ ఉంది తప్ప దాన్ని ఎక్కడ కూడా ఒక మనిషిలానే చూసాం, ఎక్కడ కూడా మనిషిని జంతువులా భావించలేదు. ఇతర సంస్కృతుల్లో కూడా గమనిస్తే మీరు మనిషిని అసలు బైబిల్ చెప్తే ఏమో తెలియదు, బైబిల్లో ఏమైనా ఉంటుందంటే స్త్రీ పురుషుని కోసమే సృష్టించబడింది, ఎందుకంటే పురుషుడి నుంచి స్త్రీ వచ్చింది కాబట్టి ఆ స్త్రీ అనేటువంటిది పురుషుని కోసమే సృష్టించబడింది తప్ప స్త్రీకి అనేటువంటిది అసలు ఎటువంటి అర్హత లేదు, చర్చిలోకి రాకూడదు ఆవిడ. నిజంగా బైబిల్ ప్రకారం సంఖ్యాకాండంలో ఉంటుంది, వీటిలో ద్వితీయోపదేశ కాండం వీటిలలో అన్నిట్లలో చెప్తా ఉంటారు. ఒకవేళ ఆవిడ గనక వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళ పరాయి భర్తను గనక పొందాలని ప్రయత్నం చేస్తే అప్పుడు తన సొంత భర్త ఎవరైతే ఉన్నారో ఆయన గనక యాజకుడు అని ఉంటాడు, యాజకుడి దగ్గర తీసుకొని వస్తే అప్పుడు ఆమెను వాళ్ళ తండ్రికి అప్పగించి తండ్రి చేత రాళ్లతో కొట్టించి చంపాలి అని ఉంది. ఒక చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అని అనిపిస్తుంది అని మామూలుగా మనం ఆలోచన చేస్తే. ఎక్కడ లేదు అసలు, అంటే మామూలుగా ఆలోచన చేస్తే ఇంకా వాటికంటే ఇది చాలా అసలు చెప్పలేదు. కాకపోతే వీళ్ళ యొక్క ఉద్దేశం అట్లా ఇంప్లెంట్ చేశారు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు అలా ఉన్నాయి. అంటే మత గ్రంథాలు అంటే అవన్నీ బైబిల్ దృష్టితో చూసినప్పుడు ఏంటంటే స్త్రీలను తక్కువ చేస్తారు అనేటువంటి ఒక భావన ఉంది. ఇప్పుడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్వ దేవత అని ఎవరు చెప్పారు? మనుస్మృతి చెప్పింది. ఎక్కడైతే స్త్రీలు పూజిస్తారో అక్కడిని దేవతలైనటువంటి వారు ప్రీతి పొందుతారు అని చెప్పారు. ఇంకా చెప్పాలి అంటే అది ఒకవేళ ఇంట్లో గనక భర్తకు ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే అధికారం లేదు మనుస్మృతి ప్రకారం. ద్రవ్యం ఎవరు ఖర్చు పెట్టాలి అంటే భార్య యొక్క అనుమతి తీసుకొని భర్త మాత్రమే ఖర్చు పెట్టాలి తప్ప భర్తకి స్వతంత్రించి డబ్బులు ఖర్చు పెట్టే అధికారం లేదు. అంటే ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి ఇవ్వమనే చెప్పింది మనకు మనుస్మృతి ప్రకారం చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళు ఎక్కడ తీసుకుంటారంటే స్త్రీ స్వాతంత్రం అనేటువంటి పాయింట్ తీసుకుంటారు. అంటే స్త్రీకి అసలు స్వాతంత్రం లేదు అని చెప్పేసి. అంటే స్త్రీకి స్వాతంత్రం లేదు అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, మనం ఒక పూర్తి శ్లోకాన్ని చదవాలి కదా. అంటే మనకు వచ్చేసరికి ఏమని చెప్తారంటే మొట్టమొదట కౌమార దశలో వచ్చేసరికి తండ్రి రక్షిస్తాడు, పితృ రక్షతి కౌమారి, భర్త రక్షతి యవ్వని, తర్వాత వార్ధకి వాళ్ళ యొక్క పుత్ర రక్షతి అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అంటే వార్ధక్యంలో వచ్చేసరికి పురుషుడు జాగ్రత్తగా చూసుకొని రక్షించుకోవాలి స్త్రీలని. తర్వాత వచ్చేసరికి స్త్రీ అంటే ఎప్పుడు భర్తగా ఉన్నప్పుడు భర్త రక్షించుకుంటూ ఉండాలి వాళ్ళు. ఎందుకంటే కాస్త బలం అనేటువంటిది పురుషుల కంటే స్త్రీలకు తక్కువగా ఉంటుంది. మనం శారీరకంగా కూడా ఆలోచన చేసినా కానీ కాస్త పురుషులకు ఉండే బలం వేరుగా ఉంటుంది, స్త్రీలకు ఉండే బలం వేరుగా ఉంటుంది. బలం ఎక్కువ ఉన్నవాడు కాబట్టి నువ్వు రక్షించుకోవాలి ఆవిడ్ని. ఒకవేళ నువ్వు రక్షించలేకపోతే ఆవిడకు రక్షించుకునేటువంటి శిక్షణ ఏమని చెప్తుంది, మన యొక్క విశేషం మనుస్మృతిలోనే ఉంటుంది. ఆత్మరక్షణ అనేటువంటిది మనుస్మృతి ప్రతిపాదన చేస్తుంది. తనకు తాను రక్షించుకునేటువంటి శక్తిని వాళ్లకు ఇవ్వడం అనేటువంటిది. ఎప్పుడు నువ్వు రక్షించలేవు కదా, కాబట్టి నువ్వు వాళ్ళకు రక్షించుకునేటువంటి శక్తిని కూడా నువ్వే ప్రసాదించు, నువ్వే వాటి గురించి నేర్పించు అని చెప్తుంది మన ధర్మశాస్త్రం. అదే ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు మన దగ్గర ఉన్నాయి. వీటినన్నింటినీ మరుగుడు పడిచేసి స్త్రీ స్వాతంత్రం అదొక్కటి పట్టుకుంటారు. స్త్రీకి స్వాతంత్రం లేదన్నారు. స్త్రీకి స్వాతంత్రం లేదు అంటే వాళ్ళ రక్షణలో ఉండాలని దాని అర్థం తప్ప స్త్రీకి స్వాతంత్రం లేదని కాదు అని చెప్పేసి చెప్పలేకపోతున్నాం మనం. అక్కడ వస్తుందండి పొరపాటు. వచ్చింది, ప్రశ్నకు సమాధానం వచ్చిందా? టాపిక్ డైవర్ట్ అయ్యామా? ఆల్మోస్ట్ ప్రశ్నకి సమాధానం. అయితే మనము ఇంకా దాంట్లో ఇంకా డెప్త్ అనాలిసిస్ చేసి ఇంకొకటి ఏంటంటే మనం చేయవలసిన పని ఇంకొకటి కూడా ఉందండి. ఏంటంటే దీంట్లో కొన్ని ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయి.
ఈ ప్రక్షిప్తాల్ని కనిపెట్టడానికి కూడా మనకు చాలా ప్రొసీజర్స్ కూడా చెప్పబడ్డాయండి. అంటే ఎలా ఒక ప్రక్షిప్తం ఉంది అంటే ఆ ప్రక్షిప్తాన్ని ఎలా కనిపెట్టాలి అనేటువంటి దాని మీద కూడా మనకు ఒక ఎనాలిసిస్ ఉంటుంది. అంటే విషయ విరుద్ధం అంటారు. అంటే ఒక విషయాన్ని 2 రకాలుగా చెప్పారు అనుకోండి, విషయ విరుద్ధం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఆ పునరుక్తి దోషం, అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోండి, ఏదో ఒకటి ప్రక్షిప్తం అయి ఉంటుంది. ఇలా కొన్ని విషయాలు అంటే శైలీ విరోధం అని కూడా ఉంటుంది. శైలీ విరోధం అనేది చాలా ప్రధానంగా తీసుకోవాలి. శైలీ విరోధం ఏంటంటే ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, వాల్మీకి మహర్షి ఒక రకమైనటువంటి శైలిలో చెప్తూ ఉంటాడు. అంటే ఎక్కువగా ఉపమానాలు వేస్తూ అలా చెప్తూ ఉంటాడు. కాళిదాసు యొక్క శైలి ఒక రకంగా ఉంటుంది, అంటే ఉపమానాలు వేస్తూ చెప్తూ ఉంటాడు. భానుడు యొక్క శైలి వేరుగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కరి యొక్క శైలి వేరుగా ఉంటుంది. అలాగే మనువు యొక్క శైలిని గమనించి మనువు యొక్క శైలికి విరుద్ధంగా ఉండేటటువంటి శ్లోకాలు ఉన్నాయి అనేటువంటిది ఒక విద్వత్ పరిషత్తును పెట్టి, ఒక పీఠాధిపతులు కానీ ఇట్లాంటి వాళ్ళు చేయవలసినటువంటి పని. ఒకవేళ మనది వ్యవస్థీకృతం అయితే మనం ఆ పని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని విద్వత్ మండలందరూ కూర్చోబెట్టి అది చేసే ప్రయత్నం చేద్దాం. అంటే అలా ఆ శైలీ విరోధం వీటన్నిటిని పారామీటర్స్ గా తీసుకుంటాం. అలా పారామీటర్స్ గా తీసుకొని ఎక్కడ ప్రక్షిప్తాలు ఉన్నాయి, ఎక్కడ ఏది మనువు చెప్పింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేయవలసినటువంటి అవసరం కొద్దిగా ఉంది. అది మనం చేయగలిగితే మనుధర్మం పైన బురద జల్లడానికి చాలా వరకు అవకాశాలు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. ఇవన్నీ కూడా ఏదో అప్రామాణికంగా చేయొద్దు, సప్రామాణికంగా చేయాలి. అదొక్కటి మనం నేర్చుకోవాలి. అది ఇప్పుడు సనాతన ధర్మం చూసినా గానీ మనమే చూస్తున్నాం కదా. ఇంత ముందుకి మన ఆచారాలు వ్యవహారాలకు కానీ ఇప్పుడు పాటించే వ్యవహారాలకు కానీ తనను తాను మార్చుకుంటూ వస్తుంది. సనాతన ధర్మం అనేది కూడా ఇంత ముందు మన దగ్గర ఉన్న ఆచారాలు ఏదైతే మనకి తప్పు అనిపించినప్పుడు ఆటోమేటిక్ గా సమాజం దాన్ని దూరంగా పెట్టడం జరుగుతూనే ఉంది. తను తాను మార్చుకుంటా ముందుకు పోతున్న ధర్మం దీన్ని ఏదో విధంగా దీని నుంచి పక్క తప్పించాలన్న ప్రయత్నాలు, వాటి యొక్క కుట్రలు, వాటిని మనము సమిష్టిగా కృషి చేసి దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేది. అవునండి, మారడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం మనం ఒక్కరమే. మిగతా ఏ మతాలు కూడా చిన్న మార్పు చేయండి ఇంకో విభాగం వచ్చేస్తుంది, అంటే ఇంకో పెద్ద చీలిక తయారవుతుంది అన్నట్టు. హిందూ మతంలో ఎన్ని మార్పులు వచ్చినా కానీ అందరూ హిందువులుగానే ఉంటున్నాం. అది ఈ ధర్మంలో ఉండేటటువంటి గొప్పతనం. సత్యసహనం బాలేదన్నాం, తీసేసుకున్నాం. అది అంటరానితనం బాలేదన్నాం, తీసేసుకున్నాం. ఇంకా ఏది కాలంలో మన యొక్క సమాజానికి ఉపయోగపడదు అనుకుంటేనే తీసేస్తాం. ధర్మానికి అని మళ్ళీ శృతి ఆధారం లేకుండా కాదు, అక్కడ కొద్దిగా జాగ్రత్త పడాలి ఆ ధర్మ నిర్ణయంలో. అదేంటంటే పెద్దలు కొద్దిగా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా అది జరగాలి, ప్రయత్నం చేస్తే జరగవచ్చు. చిన్న మాట చెప్పండి. మనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంది. ఎవరండి మాట్లాడుతుంది సార్? గురుగారు, నేను ఏంటండి? నేను మాట్లాడుతున్నా. సరే చెప్పండి చెప్పండి. బ్రాహ్మణ, క్షత్రియ, క్షత్రియ వరకు వినిపించిందండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నారు కదా. అవునండి. మరి దీంతో పాటు కొంతమంది వాదులు పంచములు కూడా ఉన్నారు అంటున్నారు. మరి పంచములు ఎప్పటి నుంచి వచ్చింది? అది పంచములు అనేది ఉందా లేదా? దానికి ప్రమాణం ఏదైనా ఉందా? లేదండి, చెప్పాను కదా, పంచమ అనేటువంటిది లేదు అని చెప్పేశారు. మనుస్మృతినే చెప్పాను, వీళ్ళకి ప్రమాణం చూపెట్టాను కదా. పంచమ అనేటువంటి పదమే లేదు అక్కడ ఎక్కడా కూడా. ఉన్నది 4 మాత్రమే. మనుధర్మ శాస్త్రము వచ్చేసరికి ఒక్క క్షణం, నేను 9వ అధ్యాయంలో ఉంటుంది అది. ఎగ్జాక్ట్ శ్లోకం నెంబర్ కూడా చెప్తాను మీకు. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను శ్లోకం నెంబర్ చెప్తాను, పర్వాలేదు. నమస్తే గురువు గారు, చిన్న డౌట్ అండి. గురువు గారు, ఇప్పుడు బ్రాహ్మణ్స్ అంటే వేదం చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణ్స్ గాను, క్షత్రియులు అంటే గురువు గారు నాకు చిన్న డౌట్, అనేక కులాలు ఉంటాయి కదా, అంటే ఓన్లీ పరిపాలన చేసే వాళ్ళు ఏ కులస్తులైనా కానీ వాళ్ళు క్షత్రియుల కిందికి వస్తారా? ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారు, వెలమాస్ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళంతా క్షత్రియులే అవుతారా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ, ఆ కాలం కానీ ఈ కాలం కానీ. ఇప్పుడు శూద్రులు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, అతన్ని మనం ఎలా పరిగణిస్తాము?
అవునండి, అర్థమైంది. ఇక్కడ 2 కాలాలకి డిఫరెన్స్ ఉంది. ఆ కాలమైన ఈ కాలమైన అన్నారు. ఆ కాలంలో డిఫరెంట్ అంటే వేరుగా ఉంది. ఆ కాలంలో ఏంటంటే ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది కూడా ఏంటి అంటే ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు క్షత్రియుడు అని నిర్ణయించడానికి ఒక వ్యవస్థను పెట్టుకోవాలి. అంతమించి వేరొక మార్గం లేదు. ఇక్కడ ఏంటంటే అండి, ఇట్లా ఖచ్చితంగా ఇలా నిర్ణయించవచ్చు అని ఇప్పుడైతే చేయలేమండి. ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు శూద్రులను నిర్ణయించడానికి లేదు. కాకపోతే మన వేదం రక్షించబడాలంటే ఇష్టం ఉన్నట్టుగా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పూర్వమైనటువంటిది ఇప్పుడు అంటే వేదాన్ని పోషించడానికి రాజులు ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ధనాన్ని సంపాదించుకోకపోయినా కానీ వాళ్ళు కాస్త అంతో ఇంత ద్రవ్యాన్ని ఇచ్చి వాళ్ళని పోషిస్తూ ఉండేవారు. అంటే వాళ్ళ జీవనోపాధికి అంటే వాళ్ళ ఆహారానికి కడుపుకైతే లోటు ఉండేది కాదు. అంటే వాళ్ళకు విలాసాలకు ఉండేది ఏమో, విలాసాలకు కష్టమేమో కానీ కడుపుకైతే లోటు ఉండేది కాదు. అలా వాళ్ళకి ఆచారాన్ని ధర్మాన్ని పాటిస్తూ పోయేవారు, అంటే మామూలుగా అప్పటి కాలంలో. కానీ ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వం అనేటువంటిది పోషించడం అనేటువంటిది కరువైపోయింది. ప్రజలు కూడా పోషించటం లేదు. ప్రజలకు వీటిపైన అవగాహన లేదు, ప్రజలు పోషించటం లేదు. ఒక 100 రూపాయలు ఇవ్వబట్టి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు బ్రాహ్మణులకి. నేను చూస్తూ ఉంటాను, అర్చకుల్లో కూడా కొంతమంది చూస్తుంటాను, 2 రూపాయలు 1 రూపాయలు వేసే బ్రాహ్మణుల్ని కూడా చూస్తాను నేను. అంటే బ్రాహ్మణులకి వేసే భిక్షగా దాకా చూసి వేసే వాళ్ళని కూడా చూశాను. అంటే వాళ్ళకు పోషణార్థం అంటూ ఒకటి సోర్స్ అంటూ లేదు. మమ్మల్ని అందులో ద్రవ్యం అనేటువంటిది రావటం లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు జన్మతహా ఉండేటటువంటి బ్రాహ్మణులు మీరైనా చదవండిరా బాబు అని చెప్తేనే ఉత్తమం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు అంటే మీరు బ్రాహ్మణులు కాదు, మీరు అంటే వేరే అంటే చెప్తాం కదా, మీరు బ్రాహ్మణులు కాదు కాబట్టి మీరు చదవకుండా విడిచిపెట్టండి అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు వేదం రక్షించబడాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి. మనం ఇంకేదైనా మార్గాన్ని అనుసరించగలిగితే, మనం అందరం కలిసి ఏదైనా మార్గాన్ని నిర్దేశించగలిగితే, అంటే వేదం నిలబడ్డానికి ఇక జన్మతా బ్రాహ్మణత్వం తీసేయచ్చు ఖచ్చితంగా. అంటే జన్మతా బ్రాహ్మణత్వం ఇప్పుడు ఎందుకు అవసరము అంటే, ఖచ్చితంగా వేదాన్ని ఇప్పుడు రక్షించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళే రక్షిస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎందుకంటే అందులో డబ్బు రావట్లేదు. నేను చెప్పాను, ఇప్పుడు ధనం ప్రధానంగా ఉంది, అందులో ద్రవ్యం రావట్లేదు. కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా ఆ వృత్తిని స్వీకరించటం లేదు. స్వీకరించకపోవడం వల్ల మీకు వేదాల గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఎన్ని కోల్పోయామో చెప్పాను. కొన్ని వేల శాఖలుగా ఉన్నటువంటి వాట్లలో మనకు 5-6 శాఖలకు మించి మనం చదవటం లేదు అంటే మనం ఎంత కోల్పోయామో మనం ఆలోచించుకున్నాం. అంటే ఆ వేదాలు నిలబడాలంటే ఇప్పుడు జన్మతా బ్రాహ్మణులైనా కాస్త చదివి ఆ వేదాన్ని నిలబెట్టుకుంటే మన ధర్మం అనేటువంటిది నిలబడుతుంది అనేటువంటిది నా ఒక్క ఉద్దేశం. అలా అయినా కనీసం ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు ముందుకు వచ్చినా కానీ వాళ్ళు నేర్పించడానికి చాలా సంస్థలు ఉన్నాయి, చక్కగా నేర్పిస్తున్నారు కూడా ఇప్పుడు. కాకపోతే అప్పుడు ఉండేటటువంటి విధానం వేరండి. క్షత్రియులు, మీరు క్షత్రియుల గురించి అడిగారు కదా ప్రధానంగా. అవును గురుగారు. అవునండి. క్షత్రియుల గురించి వచ్చేసరికి ఏంటంటే పరిపాలన చేసేవాడనే కాదు, రక్షణ చేసేవాడు అని. న్యాయాధికారం కూడా కాదు, న్యాయాధికారం చేస్తారు. రెడ్లు వెలమలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయాధికారం చేస్తారు. న్యాయాధికారం చేసే వాళ్ళని క్షత్రియులుగా చెప్పలేదు. న్యాయాధికారం ఎవరైనా చేయవచ్చు. న్యాయాధికారం చేయడానికి వైశ్యులు కూడా న్యాయాధికారం చేసేవారు పూర్వం. అంటే ఇట్లా వాటిని ఖచ్చితంగా బ్రాహ్మణులు కూడా న్యాయాధికారం చేసేవాళ్ళు. బ్రాహ్మణులు కూడా న్యాయాధికారిగా ఉండేటప్పుడు వాళ్ళను అంటే వాళ్ళు చెప్పినటువంటి విధానాలని వ్యతిరేకించకూడదు అని చెప్పేసి కూడా ఒక నియమం కూడా పెట్టారు స్మృతులలో. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఎవరైనా న్యాయాధికారిగా ఉండవచ్చు. మీరు అడుగుతుంది రెడ్లు వెలమలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయాధికారులుగా ఉండేవాళ్ళు తప్ప వాళ్ళు క్షత్రియులుగా లేరు. క్షత్రియులు అంటే ఏంటంటే ఒక భూభాగానికి అధిపతి అయి ఉండాలి. ఒక భూభాగం మొత్తం కూడా తన యొక్క అంటే ఆధీనంలో. ఇప్పుడు క్షత్రియులు ఎవరు లేరండి మామూలుగా. అంటే ఎవరైతే బలహీనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రక్షణ చేస్తూ ఉండాలి మామూలుగా. మనకు ఒక మిలిటరీని చెప్పొచ్చాము క్షత్రియులుగా ఇప్పుడు. ఒక మిలిటరీ లాగా వాళ్ళు దానికోసం. ఇప్పుడు సైనికుల్లో కూడా చాలా మంది క్షత్రియులే ఉంటారు పూర్వకాలంలో కనుక గమనిస్తే, క్షత్రియుల్లో కూడా. అలా ఉంటుంది తప్ప న్యాయాధికారం వేరు, అంటే న్యాయ నిర్ణయం చేసేటటువంటి వాళ్ళు వేరు, క్షత్రియులు వేరు. ఇప్పుడు న్యాయాధికారులు అంటే మంత్రి కూడా న్యాయాధికారి కిందకే వస్తాడు. మంత్రులు ఎవరైనా ఉండొచ్చు, మంత్రులు బ్రాహ్మణులు ఉండొచ్చు, వైశ్యులు ఉండొచ్చు, శూద్రులు ఉండొచ్చు. ఇప్పుడు విదురుడు తీసుకున్నాడు అనుకోండి, విదురుడు మంత్రిగా ఉన్నాడు, ఆయన శూద్రుడు నిజంగా చూస్తే. ఒకవేళ దాసిపుత్రుడు కదా, కాబట్టి విదురుడు శూద్రుడు అయినా కానీ ఆయన న్యాయాధికారిగా ఉండవచ్చు, ఆయనకు న్యాయం చెప్పే అధికారం ఉంటుంది మహాభారతం కనుక గమనిస్తే. అలా ఉంటుందండి. న్యాయాధికారం వేరు, క్షత్రియత్వం వేరు. ఓకేనండి? ఓకే అండి, క్లారిటీ వచ్చింది. చెప్పండి గురుగారు, లాస్ట్ డౌట్. చెప్పండి. ఇది ఇప్పుడు శూద్రులు ఉన్నారు కదా, శూద్రులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు రాజాధికారం చేయొచ్చా లేదా అని.
అయ్యో పుట్టుకతో ఉన్న వాళ్ళు పుట్టుకతో అలా ఏం లేదండి, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రాజ్యాధికారం అంటే ఇప్పుడు రాజ్యపాలన ఇప్పుడు రాజకీయ నాయకుల్ని క్షత్రియులుగా పోల్చకండి. రాజకీయ నాయకులు వేరు, రాజకీయ నాయకులు క్షత్రియులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకునేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మనం అంటే మనకు వెంటనే థాట్ వచ్చేస్తుంది, కానీ రాజకీయ నాయకులు అనేటువంటి క్షత్రియత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది కూడా ఇది పరిపాలన అనొచ్చేమో, పరిపాలన అనవచ్చు, కానీ వాళ్ళది క్షత్రియత్వం చెప్పలేము. క్షత్రియత్వం అంటే చాలా ధైర్యం ఉండాలి, అనేక విషయాల్లో తెగింపు ఉండాలి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయాలి. వాళ్ళు భోగం అనుభవించడానికి 2 సార్లు అవకాశం ఇస్తారు ఒక రోజులో. వాడికి సెలవు అంటూ ఉండదు. మనకు మనుస్మృతిలోనే వస్తుంది ఆయన యొక్క అంటే ఒక క్షత్రుడు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని. ఆయన ఎప్పుడంటే ఉదయం సంధ్యావందనం అన్ని తీసుకొని మళ్ళీ పరిపాలన అనేటువంటి దానికి వస్తే మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి వాడు భోజనం చేశాక కాసేపు విహారయాత్ర అవి చేసి వాటికి తర్వాత మళ్ళీ రాత్రి వాడు 2 సార్లు వాడు సుఖాన్ని అనుభవించాడు, అంతవరకే. తర్వాత ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ తను ముందు ఉండాలి ప్రజలకి. అట్లాంటి వాడు క్షత్రియుడిగా చెప్పబడడం జరిగింది తప్ప మామూలుగా ఉండేటటువంటి వీళ్ళు రాజకీయ నాయకులంతా క్షత్రియులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. ఎవరైనా స్వీకరించవచ్చండి. ధర్మం కోసం ఇప్పుడు మనం కూడా అంతే కదా, ధర్మం కోసం ఎవరైతే అధర్మపరుల్ని హింస పెడుతున్నారో, ధర్మపరులైనటువంటి వారిని అధర్మపరులైనటువంటి వారు ఎవరైతే హింస పెడుతున్నారో ఆ అధర్మపరులైనటువంటి వారిని నిర్చించి ధర్మపరులైనటువంటి వారిని రక్షించేటటువంటి వాళ్ళు. క్షతములు అంటే ఏంటంటే దెబ్బలు, ఇటువంటివన్నీ వస్తాయి అన్నట్టు, ఇబ్బందులు. క్షతాన్ త్రాయతే ఇది క్షత్రియ. ఎవరైతే వాటిని ఆ దెబ్బలు తినకుండా రక్షిస్తారో వాళ్ళని క్షత్రియులు అంటారు. ఇలా ఉంటుందండి. అంటే సన్యాసులు ఇది రాజ్యపాలన చేయకూడదన్న అది నిజమేనా గురువు? అవునండి, వాళ్ళకు సన్యాసులకి స్మృతుల ప్రకారం అయితే రాజ్య పరిపాలన లేదు. వాళ్ళు బ్రహ్మమును తెలుసుకోవడం, ధర్మమును ప్రచారం చేయడం, రాజుకు ఉపదేశములు చేయడం, రాజుకు ఎలా పరిపాలన చేయాలో చెప్పవచ్చు. అంటే ఎవరైనా పరిపాలన చేయొచ్చు కదా గురువు? ఎవరైనా పరిపాలన చేయొచ్చు. పరిపాలన వేరు, నేను అదే చెప్తున్నాను. పరిపాలన వేరు, రక్షించడం వేరు, న్యాయ వ్యవస్థ వేరు. ఇవన్నీ కూడా మనం ఒకటే దృష్టికోణంలో, క్షత్రియులైన దృష్టికోణంలో చూస్తున్నాం. ఇవి క్షత్రియులకు ఉండేటటువంటి పనులు. ఆ పనులలో క్షత్రియులు నియోగిస్తూ ఉంటారు వేరే వాళ్ళని మామూలుగా. ఇప్పుడు క్షత్రియులు అనేటువంటి వారు లేరు ఖచ్చితంగా మాట్లాడితే. ఓకే అండి. ఓకే అండి, రేపు నాకు వేరే ఖమ్మం వెళ్ళేటటువంటి పని ఉంది. రేపు తెలియదు ఎగ్జాక్ట్ గా నేను చెప్పగలుగుతారా చెప్పలేను అనేటువంటిది. ఏం చేద్దామంటే బుధవారం నుంచి పెట్టుకుందాం. ఒకవేళ మీకు ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే చెప్పండి. బుధ, గురు, శుక్ర, శని, ఆది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనం చాలా క్లాసెస్ లాస్ట్ టైం కూడా మిస్ చేశాను కాబట్టి బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం కూడా ఉండొచ్చు అండి. ఆదివారం ఒకవేళ నేను త్వరగా వచ్చేస్తే నేను ఆదివారం అయినా తీసుకుంటాను. ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉందండి బుధ, గురు, శుక్ర వాటి వల్ల? అభ్యంతరం ఏమన్నా ఉందా? అంటే ఆఫీస్ వర్క్లు అలా ఉంటాయి కదా. గురువు గారు మీకు సమయం ఉన్నప్పుడే చెప్పండి గురువు గారు, మాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. ముందు పని మీ పని ఇంపార్టెంట్, ఆ తర్వాత మాకు చెప్పండి, పర్వాలేదు. ఏమైందండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఏంటండి? కుల వ్యవస్థ ఎప్పుడు వచ్చింది, ఏ కులాలు ఎప్పుడు ఏర్పడినాయి దాని మీద లేదు. కుల వ్యవస్థ గురించి తర్వాత వస్తుంది మనకు. కుల వ్యవస్థ దాని యొక్క చరిత్ర అనే ఒక టాపిక్ ఉంది మనకి, ఆ టాపిక్ లో వస్తుంది మనకి. ఇది ఏంటంటే ఓన్లీ స్మృతుల గురించి చెప్తున్నాం కాబట్టి, వర్ణముల గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ వర్ణముల ప్రస్తావన తీసుకొచ్చాను తప్ప స్మృతులు చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. మళ్ళీ కులాల గురించి మనకు తర్వాత వస్తుంది, కులాల యొక్క చరిత్ర వాటన్నిటిని కూడా. ఓకే అండి, స్వస్తి వాచకం చెప్పుకుందామా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే గురువు గారు. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్యశ్చ కౌస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణస్తంతు నిర్భయాదాః సదాస్తు జీవంతు శరదాం. స్వస్తి స్వస్తి స్వస్తి. ధన్యవాదాలు అందరికీ కూడా. నమస్కారం పద్మాకర్ గారు. శుభరాత్రి అండి అందరికి. శుభరాత్రి గురుగారు. శుభరాత్రి గురుగారు. శుభరాత్రి. శుభరాత్రి అండి. పద్మాకర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. కావాలని మ్యూట్ లో పెట్టాను, వినపడుతుంది. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు అయ్యా నేను ప్రస్తుతం
ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను, అయినా సరే చేస్తున్నాను. ఓహో. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు శ్రీమాత్రే. మనుషులు చెప్పారు, చాలా బాగుందండి. సో దాని కొంచెం ఎలాబరేట్ చేసేది చెప్తారేమో అని చెప్పి నెక్స్ట్ అవునండి. నెక్స్ట్ క్లాస్ లో ఉంటుందండి. ఇంకా ఈ స్త్రీ స్వాతంత్రం మనం ఏవైతే చాలా 4 ఇంకా మీరు చాలా కూడా వస్తువు గురించి తెలుసుకున్నాం ఈ రోజు మీరు నుంచి. అదే. అంటే మీరు చాలా కూడా బాగా తెలుసుకోండి. చెప్పారు. ఇంకేం అపవాదులు వేస్తున్నారు, మనువు పైన, మనుస్మృతి పైన ఏ అపవాదులు వేస్తున్నారు మీరు కూడా తెలుసుకోండి. తెలుసుకుంటే మీరు దాన్ని ప్రశ్నగా వేయండి. మనం దానికి తగినటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. నాకు కనిపించినవైతే 4 ముఖ్యమైనటువంటి అపవాదులు. ఆ 4 గురించి చర్చ చేసే ప్రయత్నం చేద్దాం చక్కగా. అలాగే. నమస్తే. ఓకే అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే. శ్రీమాత్రే.